వెల్కమ్ టు కేకే లాజిక్స్ అండ్ ట్రిక్స్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఈ టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి రెండు రాష్ట్రాలలో కామన్ గా ఉన్నటువంటి సబ్జెక్ట్ మనందరికీ తెలుసు ఫ్రెండ్స్, ఇంగ్లీష్ మెథడాలజీ. మరి ఇంగ్లీష్ మెథడాలజీని మనం అకాడమీ బుక్ లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ ని కూడా మనం లాజికల్ గా నేర్చుకోగలిగినట్లయితే, ఈజీ వేలో నేర్చుకోగలిగినట్లయితే టెట్ కానివ్వండి, డిఎస్సీలు కానివ్వండి, ఖచ్చితంగా మనం 100% మనం బిట్స్ ని పెట్టేటటువంటి అవకాశం మనకు వస్తుంది ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే ఇది ఇంగ్లీష్ అకాడమీ బుక్ కు సంబంధించి పీడిఎఫ్ ఫ్రెండ్స్. చూడండి, ఫస్ట్ చాప్టర్ వచ్చేసి ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్. ఈ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్ లో గతంలో చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఎక్కువగా ఎగ్జామినర్ ఎక్కడైతే ఫోకస్ పెడుతూ ఉంటాడో వాటి మీద మనం ఎక్కువగా దృష్టి పెట్టేటటువంటి ప్రయత్నం చేద్దాం. జనరల్ గా ఉన్నటువంటి పాయింట్స్ ఏవైతే ఉంటాయో వాటి మీరు కొంచెం చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. అవి కూడా ఎలా చదవాలనేది కూడా మీకు చెప్పుకుంటూ పోతా కాబట్టి ఒకసారి అలా చూసేటటువంటి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ చూసినట్లయితే హిస్టరీ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద గతంలో మీరు చూడండి ఫ్రెండ్స్, ఏపీ కానివ్వండి, తెలంగాణలో కానివ్వండి, చాలా సార్లు చాలా బిట్లు రావడం జరిగింది. వాటి అన్నింటిని కూడా మీకు మరి ఇక్కడ హైలైట్ చేస్తూ మరి దాన్ని చూపించడం జరుగుతుంది. కాబట్టి చూద్దాం, హిస్టరీ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో గతంలో ఎక్కువగా అడిగినటువంటి బిట్స్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఓల్డ్ అంటే టోటల్ గా ఈ ఇంగ్లీష్ అనేది 3 టైప్స్ ఉంటుంది, మన అందరూ తెలుసు. ఒకటి ఓల్డ్, రెండోది మిడిల్, థర్డ్ వన్ వచ్చేసి మోడర్న్ ఇంగ్లీష్. మరి ఓల్డ్ ఇంగ్లీష్ అనేది ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ అని అడగొచ్చు, గతంలో అడిగారు ఫ్రెండ్స్. అదే విధంగా మిడిల్ ఇంగ్లీష్, అదే విధంగా మోడర్న్ ఇంగ్లీష్. మనం దీన్ని లాజికల్ గా గుర్తుపెట్టుకోవాలి. దీన్ని ఎలా ఫస్ట్ ఫ్రెండ్స్, మనం ఈ ఓల్డ్ ఇంగ్లీష్ ని మోడర్న్ ఇంగ్లీష్ కాకుండా మిడిల్ ఇంగ్లీష్ ని కనుక మనం గుర్తుపెట్టుకోగలిగినట్లయితే మిడిల్ కి ముందున్నది ఓల్డ్, మిడిల్ కి తర్వాత ఉన్నది మోడర్న్ ఇంగ్లీష్ గా గుర్తుపెట్టుకోవచ్చు. మేమైతే అలానే గుర్తుపెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఈ మిడిల్ ఇంగ్లీష్ లో చూడండి ఫ్రెండ్స్, మిడిల్ లో డిఈడి అనే 2 లెటర్స్ ఇచ్చాడు ఫ్రెండ్స్. 2 డీలు ఇచ్చాడు. 2 డీలు అంటే 2 జీరోస్ అన్నట్టు గుర్తుపెట్టుకోండి. డి అంటే మనం ఇంగ్లీష్ లో ఇలా క్యాపిటల్ డి గా రాస్తాం కదా ఫ్రెండ్స్. అంటే డి అంటే ఏమో 0 గా తీసుకున్నట్లయితే అంటే జస్ట్ మనం అట్లా 0 ఉంది, తర్వాత 1 ఇలా ఉంటుంది కాబట్టి ఆ 1 రాస్తే సరిపోతుంది. అంటే మిడిల్ లో 2 డీలు అనేటటువంటివి మనం కనుక గుర్తుపెట్టుకోగలిగినట్లయితే 0 ఈ 1 ఉంది కాబట్టి ఫ్రంట్ 1 రాసుకుంటే 1100 అనేది మనకి ఈజీగా గుర్తుంటుంది. అంటే స్టార్టింగ్ ఇయర్ కనుక మనం గుర్తుపెట్టుకోగలిగినట్లయితే అన్ని ఈజీ ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, మిడిల్ ఇంగ్లీష్ లో డిఈడి అన్నాడు కాబట్టి 2 జీరోస్ అనేది మన మైండ్ లోకి వస్తుంది. డి అనగానే ఇక్కడ 1 అట్లా వస్తుంది కాబట్టి 1 అంటే 1100 to 1500 వరకు ఉండేది మిడిల్ ఇంగ్లీష్. ఇక మనకు ఆటోమేటిక్ చూడండి ఫ్రెండ్స్, 1100 కి ముందు, దానికి ముందు అంటే 1100 కి ముందు ఏముంటుందంటే 500. కొంచెం మనకి ఇచ్చినటువంటి 4 ఆప్షన్లో ఈజీగా ఎలిమినేషన్ ఇలా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అంటే 1100 కి ముందు అంటే 1100 కి ఫ్రంట్ 500 to 1100 అని. తర్వాత మోడర్న్ ఇంగ్లీష్ అనగానే 1100 అంటే 1500 ఏబో అన్నాడు ఫ్రెండ్స్. ఎందుకంటే 1100 to 1500 మనం ఇక్కడ తీసుకున్నాం కాబట్టి 1500 ఏబో ఉన్నటువంటి మరి లాంగ్వేజ్ ఏమంటారంటే మోడర్న్ ఇంగ్లీష్ అంటారు. కాబట్టి ఇట్లా మరి ఇంగ్లీష్ హిస్టరీకి సంబంధించి ఈ 3 ఇంగ్లీష్ మాత్రం మనం గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి ఫ్రెండ్స్. ఓల్డ్ ఇంగ్లీష్ ఒకటి, మిడిల్ ఇంగ్లీష్ కావచ్చు, మోడర్న్ ఇంగ్లీష్ కావచ్చు. గతంలో చాలా సార్లు అడిగారు కాబట్టి ఫ్రెండ్స్. మరి కొత్తగా ఎవరైతే మెథడాలజీ చదువుతున్నటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో వీటిని ఇలా లాజికల్ గా, ఇది మరి ఇంగ్లీష్ కి సంబంధించి గతంలో అడిగినటువంటి ఎగ్జామినర్ ఫోకస్ చేసినటువంటి ఏరియా ఫ్రెండ్స్. మిగతా అదంతా జనరల్ గా ఉంటుంది ఫ్రెండ్స్. జనరల్ గా చూడండి, మనం ఆల్రెడీ పిఐ చదువుకొని ఉన్నాం కదా, పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ లో ఫ్రెండ్స్. టోటల్ గా మెకాలే కమిటీ కావచ్చు, కమిటీలు, కమిషన్ మనం చదివాం ఫ్రెండ్స్. అవన్నీ ఆల్రెడీ మన ప్లేలిస్ట్ లో ఉన్నాయి ఫ్రెండ్స్. అవన్నీ మీరు చూడండి. పిఐ కానివ్వండి, సైకాలజీ కానివ్వండి, ప్రతి దాన్ని కూడా మనం లాజికల్ గా చెప్పడం జరిగింది. అయినప్పటికీ ఇప్పుడు అప్డేట్ గా 2026కి సంబంధించి ఏపీ, తెలంగాణలో టెట్, డిఎస్సి మరి వీటి మీద ప్రిపేర్ అయ్యేటువంటి మిత్రులు ఉన్నారు కాబట్టి అప్డేట్ గా మళ్ళీ కొంచెం ఏమైనా మిస్టేక్లు ఉన్నా కూడా వాటన్నింటిని సరి చేస్తూ న్యూ బుక్స్ ని, న్యూ మెథడాలజీ బుక్స్ ని మరి వాటన్నింటిని ఫాలో అవుతూ మళ్ళీ వీడియోస్ ని చేస్తూ మీకు అప్లోడ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి ఫ్రెండ్స్ చూసేటటువంటి ప్రయత్నం చేయండి. మరి ఇది ఆల్రెడీ పిఐకి సంబంధించి కమిటీలు అనగా మెకాలే కమిటీ కావచ్చు, వుడ్స్ కమిటీ కావచ్చు, సర్వేపల్లి రాధాకృష్ణన్ కమిటీ, ఇవన్నీ కూడా మరి గతంలో ఉన్నాయి. మరి అవి జనరల్ గా మీరు పిఐలో చదువుకుంటారు కాబట్టి అది జనరల్ పాయింట్స్ గా వాటిని చదవండి. ఎక్కువగా ఎగ్జామినర్ ఫోకస్ చేసేది మాత్రం అదొకటి, ఓల్డ్ ఇంగ్లీష్, మిడిల్ ఇంగ్లీష్, అదే విధంగా మోడర్న్ ఇంగ్లీష్. వాటిని ఎలా గుర్తుపెట్టుకోవాలని జస్ట్ అట్లా అదొక్కటి గుర్తుపెట్టుకుంటే కన్ఫామ్ గా మీరు బిట్ పెట్టేటటువంటి ఛాన్సెస్ మీకు ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ ఇది ఇంపార్టెంట్, ప్రిన్సిపల్స్ ఆఫ్ లెర్నింగ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఎందుకంటే కొత్తగా చదివేటటువంటి మిత్రులు ఇంగ్లీష్ గ్రామర్ చదువుతారు కానీ ఇంగ్లీష్ మెథడాలజీ అనుకుని భయపడుతూ ఉంటారు. నాకు తెలిసి ఇంగ్లీష్ మెథడాలజీ ఈ వీడియో చూస్తే ఇంత ఈజీగా ఉంటుంది అనేది మీరే కన్ఫామ్ అంటారు ఫ్రెండ్స్. ప్రిన్సిపల్స్ ఆఫ్ లెర్నింగ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద గతంలో ఏపీ, తెలంగాణ టెట్ అండ్ డిఎస్సీ చాలా సార్లు అడిగాడు. మరి ఆ గతంలో చదువుతున్న మిత్రులు వాళ్ళందరికీ తెలుసు, చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. వీటిని లాజికల్ గా మనం అకాడమీ బుక్ ఫ్రెండ్స్, ఇది నేను వేరే మెటీరియల్ కాదు, ఇది అకాడమీ బుక్ కి సంబంధించి నేను ఫాలో అవుతున్నా కాబట్టి ఎగ్జామినర్ వీటి మీద ఎక్కువగా బిట్స్ ని మరి ఫోకస్ పెడతాడు కాబట్టి చూడండి ఫ్రెండ్స్. ఏంటవి దీని మీద ఎక్కువగా ఏమడిగాడంటే, అంటే లాంగ్వేజ్ స్టేజెస్ ఎలా ఉంటాయి అంటే ఇక దీని మీద అందరికి తెలిసినట్టు కన్ఫామ్ గా బిట్స్ 100% వచ్చేటటువంటి ఏరియా కూడా ఇదే ఫ్రెండ్స్. ఏంటంటే ఫస్ట్ గాగ్లింగ్ స్టేజ్ అని, బాబ్లింగ్ స్టేజ్ అని, సింగిల్ వర్డ్ అని, తర్వాత 2 words అని, లిస్బింగ్ స్టేజ్ అని, ఇట్లా మొత్తం ఒక 6 రకాల స్టేజెస్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇవి ఒక 3 ఉన్నాయి. అదే విధంగా ఇక్కడ 2 words స్టేజ్ కావచ్చు, లిస్బింగ్ స్టేజ్ కావచ్చు,
అదే విధంగా వచ్చేసి సెంటెన్స్ ఫార్మేషన్ స్టేజ్ అంటే గ్రామర్ తో ఉంటుంది, గ్రామర్ లేకుండా ఉంటుంది. రెండు పదాలు అంటే తెలుగు కూడా మీకు అర్థం కావడం కోసం అక్కడ రాస్తే చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఎగ్జామ్ ఎలా అడుగుతాడంటే లాంగ్వేజ్ స్టేజెస్ లో ఫస్ట్ స్టేజ్ ఏందని గతంలో చాలా సార్లు అడిగారు. ఫస్ట్ స్టేజ్ ఏందని అడగొచ్చు, సెకండ్ స్టేజ్ ఏందని అడగొచ్చు, లేదా సెకండ్ స్టేజ్ యొక్క దాని యొక్క పీరియడ్ అడగొచ్చు, టైం అడగొచ్చు, ఫస్ట్ స్టేజ్ యొక్క పీరియడ్ అడగొచ్చు, థర్డ్ వన్ అడగొచ్చు, లేదా మ్యాచింగ్ అడగొచ్చు, లేదా చివరి నుంచి మూడోది అడగొచ్చు, స్టార్టింగ్ నుంచి రెండోది అడగొచ్చు. అంటే దీని ఒక ఆర్డర్ లో కన్ఫామ్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఫ్రెండ్స్. ఈజీ. దీన్ని కూడా మీకు కొంచెం లాజికల్ గా బట్టి అనేటటువంటి పద్ధతి లేకుండా చెప్పడానికి ప్రయత్నం చేస్తా చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ గాగ్లింగ్ స్టేజ్. సరే, దీని ముందు గుర్తుపెట్టుకోవడానికి ఒక ఆటల్లో గుర్తుపెట్టుకోవడానికి కూడా ఒక ఈజీ చిన్న ట్రిక్ గతంలో కూడా చెప్పా ఫ్రెండ్స్. గాగ్లింగ్ లో స్టార్టింగ్ లెటర్ జీగా తీసుకుంటే, బాబ్లింగ్ లో సెకండ్ లెటర్ బిగా తీసుకుంటే, సింగిల్ వర్డ్ లో సిగా తీసుకుంటే, టూ వర్డ్స్ లో టీగా తీసుకుంటే, తర్వాత ఇంకా ఇంకా ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత ఎస్ ఒకటి ఉంటుంది, అవన్నీ తర్వాత ఎల్ ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్. అంటే స్ట్రక్చర్ కి సంబంధించింది. ఇక చూడండి ఫ్రెండ్స్, తర్వాత ఉన్నటువంటి 3 ఉన్నాయి. 2 వర్డ్స్ కావచ్చు, తర్వాత లిస్బింగ్ స్టేజ్ కావచ్చు, సెంటెన్స్ ఫార్మేషన్ అంటే ఇక్కడ TLS అనేటటువంటి 3 ఉన్నాయి. వీటన్నింటిని మనం ఎలా లాజికల్ అంటే ఇది G, ఇది B, ఇది C, 3 గా మనం విడగొట్టుకుంటూ చదువుకుందాం కన్ఫ్యూజ్ కాకుండా. GB అనగా ఉన్న ఫ్రెండ్స్ దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, కొంతమంది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే G అంటేనేమో G ఫర్ గర్ల్స్ అంటే గర్ల్స్ ఫస్ట్ అని గుర్తుపెట్టుకుంటారు. మన క్లాస్ లో కానివ్వండి, సొసైటీలో కానివ్వండి, ఫస్ట్ మనం ఎవరికి ప్రిఫరెన్స్ ఇస్తామంటే గర్ల్స్ కి ప్రిఫరెన్స్ ఇస్తాం. తర్వాత బాయ్స్ కి సెకండ్ ప్రిఫరెన్స్ ఇస్తాం, అంటే గర్ల్స్ ఫస్ట్ బాయ్స్ సెకండ్. అది కూడా కన్ఫ్యూజ్ ఏమో, చాలా మంది బాయ్స్ ఫస్ట్ అనుకునేటటువంటి ఆలోచన ఉన్న వాళ్ళు ఉంటారు కదా ఫ్రెండ్స్. మరి అలాంటప్పుడు దీని ఎలా గుర్తుపెట్టుకుంటారు? GB అంటేనే మెమరీ కార్డ్ లో చూడండి ఫ్రెండ్స్, మన ఫోన్ లో ఇంత GB ఉండాలి, 8 GB ఉండాలి, తర్వాత 128 GB ఉండాలి, 512 GB ఉండాలి, GB అంటూ ఉంటాయి. అలా GB గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. GB అనగానే మనకు ఆటోమేటిక్ గా ఇక గర్ల్స్ ఫస్ట్ బాయ్స్ సెకండ్ అనేది కూడా లేకుండా GB లాగా గుర్తుపెట్టుకోండి. సింగిల్ అనగానే మీకు ఈ సింగ్ తర్వాత ST అనేది కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ GB అనేది ఎలా ఉండాలంటే స్ట్రాంగ్ గా ఉండాలని గుర్తుపెట్టుకోండి. స్ట్రాంగ్ గా ఉండాలంటే అంటే చాలా ఎక్కువగా ఉండాలి. ఎక్కువ స్పేస్ ఉన్నట్లయితే మన యాప్స్ కానివ్వండి అవన్నీ కూడా ఎక్కువగా మనం స్పేస్ దాన్ని రిసీవ్ చేసుకుంటుంది. కాబట్టి GB స్ట్రాంగ్ గా ఉండాలని గుర్తుపెట్టుకోండి. G అంటేనేమో గాగ్లింగ్ స్టేజ్, B అంటేనేమో బాబ్లింగ్ స్టేజ్, S అంటేనేమో సింగిల్ వర్డ్, T అంటేనేమో 2 వర్డ్స్ అనమాట. అంటే 2 పదాలతో పిల్లవాడు మాట్లాడతాడని అర్థం. ఇవన్నీ ఏంటంటే లాంగ్వేజ్ స్టేజ్. ఓ పిల్లవాడు బై బర్త్ పుట్టిన దగ్గర నుంచి పిల్లవాడు ఏడుపు అనేది దేని ద్వారా అంటే పిల్లవాడి యొక్క ప్రవర్తన అనేది ఏ విధంగా ఉంటుంది అనేది ఇవన్నమాట. దీని మీద ఎగ్జామినర్ ఎక్కువగా ఖచ్చితంగా ఫోకస్ పెడతారు, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ కాబట్టి. ఇక చూద్దాం ఫ్రెండ్స్, ఇక్కడ సింగిల్ గర్ల్స్ అంటే ఫస్ట్ GB అన్నాము, ST T అంటేనేమో 2 వర్డ్స్, సింగిల్ వర్డ్ అన్నాము. ఇక గర్ల్స్ కి సంబంధించిన దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే 0 to 6 months గుర్తుపెట్టి. ఎలా అంటే ఫ్రెండ్స్, జీని అలా రాస్తాం కదా ఫ్రెండ్స్, జీని అలా రాస్తాం కదా, దీన్ని రాసేదాన్ని కొంచెం అలా కలిపేయండి. జీని ఇలా ఉన్నదాన్ని ఇటు రానివ్వకుండా దీన్ని ఎలా కలపండి. 0 అయిపోయింది కదా ఫ్రెండ్స్, అంటే 0 to 6 అన్నట్టు గుర్తుపెట్టుకోండి. జస్ట్ 0 ఒకటి గుర్తుపెట్టుకున్నట్లయితే ఈ 0ని కొంచెం పైకి వేసారంటే 6 అవుతుంది కదా ఫ్రెండ్స్. అంటే 0 దాని పైకి అనుకున్నట్లయితే 0 to 6 months అనేది గాగ్లింగ్ స్టేజ్ అని గుర్తుపెట్టుకోండి. అట్లా అంటే గర్ల్స్ అనగానే 0 to 6 గర్ల్స్ గాగ్లింగ్ స్టేజ్ అన్నమాట. ఇదేంటి పిల్లవాడు తన మాటల్ని తన మమ్మీతో కానీ డాడీతో కానీ మనం ఏం చేస్తే ఏడుపు ద్వారా తనకు కావాల్సినటువంటి వాటిని ఏడుపు ద్వారా మరి రిసీవ్ చేసుకుంటారని గుర్తుపెట్టి. గాగ్లింగ్ స్టేజ్ అంటే ఏడుపు ద్వారా. ఇక బాబ్లింగ్ స్టేజ్ అంటే ఏమో ఊసుల ద్వారా, చిన్న చిన్న ఊసులతో పిల్లవాడు తను మరి వ్యక్తీకరిస్తాడు. బాబ్లింగ్ అని బాయ్స్ అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ బాయ్స్ ఏం చేస్తారు జనరల్ గా చూడండి, వాళ్ళ మమ్మీని ఎక్కువగా అమ్మల్ని ఏడిపించేది బాయ్సే కదా ఫ్రెండ్స్. చిన్నప్పుడు పిల్లలు గర్ల్స్ కంటే కూడా బాయ్స్ ఎక్కువగా ఏడిపిస్తారు అనేది మన సైకాలజికల్ గా ఉండేటటువంటిది మన అంతా తెలిసింది. బాబ్లింగ్ అన్న బాయ్స్ అని గుర్తుపెట్టుకుంటే బాయ్స్ ఫస్ట్ ఏడిపిస్తారు కాబట్టి 7 to 10th అని గుర్తుపెట్టుకోండి. 10th క్లాస్ వరకు మనం ఏడిపిస్తూనే ఉంటారని గుర్తుపెట్టుకోండి. 7th అంటే ఏడిపించడం అంటే 7 అని గుర్తుపెట్టుకోండి. 10 అంటే ఏమో 10th క్లాస్ అని గుర్తుపెట్టుకోండి. 7 to 10 months అని గుర్తుపెట్టుకోండి. గాగ్లింగ్ స్టేజ్ అంటే ఏమో గర్ల్స్ కాబట్టి ఫస్ట్ స్టార్టింగ్ 0 to 6 అని గుర్తుపెట్టుకోండి. బాబ్లింగ్ అంటే బాగా ఏడిపిస్తారు కాబట్టి 7 to 10 అని గుర్తుపెట్టుకోండి. ఇది ఊసుల ద్వారా ప్రవర్తిస్తాడు పిల్లవాడు. మరి సింగిల్ వర్డ్ స్టేజ్ అంటే ఫ్రెండ్స్ మన అంతా సింగిల్ అనుకుని చూడండి, 1 అనేది సింగిల్ గానే రాసాము. రేపు ఎగ్జామ్ లో 11 to 18 months అనేది మ్యాచింగ్ లో ఏంటంటాడు, 11 అనుకున్న సింగిల్ అంటే సింగిల్ గా మనం నంబర్ వేసాం కాబట్టి ఇది ఈజీ, ఎవరైనా క్యాచ్ చేస్తారు. ఇది సింగిల్ వర్డ్ అంటే ఏంటంటే ఫ్రెండ్స్ అమ్మ, అత్త ఇట్లాంటి చిన్న చిన్న పదాలతో పిల్లవాడు మరి ప్రవర్తన అనేది ఆ విధంగా ఉంటుంది. 2 words అన్నమాట. ఇక్కడ 2 words అనగానే 2 పదాలు అంటే అమ్మ వచ్చింది, నాన్న వెళ్ళాడు, ఇట్లా 2 words అన్నమాట. తాత వచ్చాడు, అమ్మ తిన్నది, ఇట్లా రెండు పదాలతో పిల్లవాడు తన బిహేవియర్ అనేది ఉంటుంది. కాబట్టి ఈ 2 words అనగానే 2 పదాలు. ఇంతకుముందు మనం 11 to అన్నాం కాబట్టి ఇప్పుడు 11 to ఎక్కడి వరకు ఫ్రెండ్స్, 11 to 18 months. ఇప్పుడు 19 to 18 తర్వాత 19 to 24 అనేది అంటే 2 words అంటే ఏమో 24 hours అని గుర్తుపెట్టుకోండి. 24 గంటలు పిల్లవాడు 2 పదాలని ఎక్కువగా యూజ్ చేస్తారు. అమ్మ వచ్చింది, నాన్న వెళ్ళాడు, తాత తిన్నాడు, ఇట్లా 24 hours. ఎందుకంటే 24 hours అనేది మీకు 2 words లో గుర్తుపెట్టుకోవడానికి ఒక లాజికల్ ఫ్రెండ్స్. అది కనుక వస్తే 19 వస్తుంది, దాని ముందు సింగిల్ వర్డ్ 11 అన్ని వచ్చేస్తాయి. ఇక లిస్బింగ్ స్టేజ్ అంటే ఏంది? లిస్బింగ్ స్టేజ్ అంటే ఏమి లేదు ఫ్రెండ్స్, దీన్ని మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారు ఈజీగా.
లిస్బింగ్ స్టేజ్ అనగానే మీరు స్క్వేర్ లా గుర్తుపెట్టుకున్న 25 to 36 ఆ ఏజ్ ఆ మంత్ అనేది లిస్బింగ్ స్టేజ్. అంటే చూడండి 25 మన ఫ్రెండ్స్ ఎలా రాయొచ్చు 5 స్క్వేర్ రాయొచ్చు, 36 మనం 6 స్క్వేర్ గా రాయొచ్చు. అంటే స్క్వేర్ గా రాసేటటువంటిది స్క్వేర్ గా దేన్నైతే మనం రాయగలుగుతామో అది లిస్బింగ్ స్టేజ్ అని గుర్తుపెట్టు. రేపు మ్యాచింగ్ లో 25 36 అనగానే దీని 5 స్క్వేర్ 6 స్క్వేర్ అంటే స్క్వేర్లలో ఏదైతే మనం రాయగలిగేటటువంటి ఉంటుందో అది ఖచ్చితంగా లిస్బింగ్ స్టేజ్ అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఈజీగా గుర్తుంటుంది. ఇక ఫైనల్ ఏంటంటే సెంటెన్స్ ఫార్మేషన్ స్టేజ్ అంటే ఏంటంటే గ్రామర్ తెలుసుకోవడం. 2 words లో ఇటువంటి గ్రామర్ ఉండదు. లిస్బింగ్ స్టేజ్ లో పిల్లవాడు మాట్లాడతాడు కానీ గ్రామర్ లేకుండా మాట్లాడతారు. 2 పదాలు 3 పదాలు 4 పదాలు రకరకాలైనటువంటి పదాలు మాట్లాడతారు కానీ దానికి అర్థం అంటే గ్రామర్ అనేటటువంటిది తెలియకుండానే మాట్లాడతాడు. ఇక సెంటెన్స్ అంటే అందులోనే ఉంది కదా ఫ్రెండ్స్, పిల్లవాడు మాట్లాడతాడు ఖచ్చితంగా గ్రామర్ని యూజ్ చేసి మాట్లాడుతూ ఉంటారు. జనరల్గా చూడండి కొంతమంది ఇంగ్లీష్ గ్రామర్ని ఫాలో ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటారు, గ్రామర్ తెలియనటువంటి వాళ్ళు కూడా ఇంగ్లీష్ని గడగడ మాట్లాడుతూ ఉంటారు. గ్రామర్తో మాట్లాడే వాళ్ళు సెంటెన్స్, గ్రామర్ లేకుండా మాట్లాడే వాళ్ళు లిస్బింగ్ అనగా మనకు స్క్వేర్స్ ఉంటాయి 5 స్క్వేర్ 6 స్క్వేర్ ఒక ఆర్డర్లో ఉంటాయి. 2 words అంటే ఏమో 24 hours పిల్లవాడు 2 పదాలు యూజ్ చేస్తారని గుర్తుపెట్టుకోండి. తర్వాత వచ్చేసి సింగిల్ వాడు 1 అన్నట్టు గుర్తుపెట్టుకోండి. బాబ్లింగ్ అంటే బాయ్స్ ఏడ్పిస్తారు 10th క్లాస్. ఇట్లా మీరు ఈ లాంగ్వేజ్ స్టేజెస్ మాత్రం ఎక్కువ కాలం పాటు గుర్తుండాలంటే ఇలా లాజికల్ గా మనం గుర్తుపెట్టుకుంటే ఫ్రెండ్స్ ఈజీగా దీన్ని మన ఎగ్జామ్ లో ఖచ్చితంగా మనం ఆన్సర్ పెట్టేటటువంటి అవకాశం ఉంటుంది. ఇది ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్ లో ఈ 2 ఏరియాలు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఒకటేమో ఇంగ్లీష్ లాంగ్వేజ్ 3 ఉన్నాయి కదా ఫ్రెండ్స్, అంటేనేమో స్టార్టింగ్ మిడిల్ ఎండింగ్ మోడర్న్ ఇంగ్లీష్. ఆ మూడింటి మీద ఎగ్జామినర్ ఫోకస్ పెట్టారు గతంలో. రెండోది వచ్చేసి ఈ స్టేజెస్ మీద. ఈ 2 కనుక మనం పర్ఫెక్ట్ గా చదువుకుంటే ఫస్ట్ చాప్టర్ అయిపోయింది అంతే ఫ్రెండ్స్. ఇంగ్లీష్ మెథడాలజీ అంటే వాము ఎలా ఉంటుందో అని కంగారు పడకుండా ఇలా చూడండి ఫ్రెండ్స్ ఎంత ఈజీగా ఉంది అంతే కదా. ఇక 2వ చాప్టర్ వచ్చేసి ఫ్రెండ్స్ అయిపోయింది. 2వ చాప్టర్ వచ్చేసి మరి ఇక్కడ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ ప్రైమరీ అండ్ అప్పర్ ప్రైమరీ లెవెల్లో ఇక్కడ మనకు జనరల్ ఒక చిన్నది మీ అందరికీ తెలుసు ఫ్రెండ్స్, LSRW డిఎడ్ కానివ్వండి బిఎడ్ కానివ్వండి ట్రైనింగ్ చేసినట్టు మిత్రులందరూ ఛాత్ర ఉపాధ్యాయులు అందరికీ తెలిసినట్టు LSRW లిజనింగ్ స్పీకింగ్ రీడింగ్ రైటింగ్. ఈ LSRW మీద ఖచ్చితంగా మెథడాలజీలో కన్ఫర్మ్ గా మరి ఖచ్చితంగా ఒక బిట్ అడిగేటటువంటి అవకాశం ఉంది. LSRW లిజనింగ్ స్పీకింగ్ రీడింగ్ రైటింగ్ లో ఈ అదే విధంగా 6 రాసేది ఉంది. లిజనింగ్ రీడింగ్ అంటే వినడము చదవటము. ఈ వినడము చదవటము అనేది పిల్లవాడు సైలెంట్ గా వింటాడు, సైలెంట్ అన్న వినటము చదవటం అనేది ఏంటంటే ఇక్కడ ప్యాసివ్ అనమాట. యాక్టివ్ గా పిల్లవాడు ఉండడు. ఇక్కడ ప్యాసివ్ స్కిల్స్ అంటే ఇక్కడ రిసెప్టివ్ స్కిల్స్ అంటే ఏంటి, మనం వింటూ ఉంటామంటే రిసీవ్ చేసుకుంటాము, అదే విధంగా రీడింగ్ చేస్తున్నామంటే మనం రిసీవింగ్ చేసుకుంటాము. అంటే ఇక్కడ ఎగ్జామ్ లో గతంలో ఎలా అడిగాను ఫ్రెండ్స్, విచ్ ఇస్ ద ఫాలోయింగ్ ప్యాసివ్ స్కిల్స్ అనొచ్చు, విచ్ ఇస్ ద ఫాలోయింగ్ రిసెప్టివ్ స్కిల్స్ అనొచ్చు, లేదా మ్యాచింగ్ లో చాలాసార్లు అడిగాను ఫ్రెండ్స్. ఏపీ తెలంగాణలో టెట్ డిఎస్ లో కదా ప్రీవియస్ బిట్ లో మీరు చూసినట్లయితే ఎన్నిసార్లు అడిగినట్టు చూడండి, చాలా సార్లు అడిగారు. ఇట్లా అడుగుతాడు అనమాట. అంటే లేక L అండ్ R అనేవి ఏంటంటాడు రిసెప్టివ్ స్కిల్స్, రిసీవ్ చేసుకుంటాము. ప్యాసివ్ స్కిల్స్ ఇవి అంత యాక్టివ్ గా ఉండలేడు ఇక్కడ పిల్లవాడు. అదే స్పీకింగ్ కానివ్వండి మన రైటింగ్ కానివ్వండి అంటే మాట్లాడటం కానివ్వండి రాయటం కానివ్వండి ఇవి 2 కూడా యాక్టివ్ గా ఉంటాడు, యాక్టివ్ గా మాట్లాడుతూ ఉంటారు కాబట్టి దీన్ని యాక్టివ్ స్కిల్స్ అంటారు. మరి దాన్ని మనం ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాం కాబట్టి ప్రొడక్టివ్ స్కిల్స్ అంటారు. చాలా సార్లు అడిగాడు ఫ్రెండ్స్, వీటిని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. యాక్టివ్ స్కిల్స్ అంటే ఏంది అంటే యాక్టివ్ గా ఉండేవి 2, ఒకటేమో స్పీకింగ్, రెండేదేమో రైటింగ్ గతంలో అడిగాడు. మనం ప్రొడ్యూస్ చేస్తాం కాబట్టి దాన్ని ప్రొడక్టివ్ స్కిల్స్ అంటారు. వీటి మీద ఖచ్చితంగా ఈజీగా ఇలా ఈ టేబుల్ అలా మీ మైండ్ లో కనుక అలా పెట్టుకుంటే ఈజీ ఫ్రెండ్స్. మన అందరికీ తెలిసింది ఈ లాంగ్వేజ్ స్కిల్స్ ఎన్ని అన్నాడు గతంలో. లాంగ్వేజ్ స్కిల్స్ 4 మనందరికీ తెలుసు. తెలిసినవే అడుగుతాడు, ఈజీగా అడుగుతాడు. మనం కంగారు పడి డీప్ గా ఆలోచించి రాంగ్ పెట్టేటటువంటి మరి ఆ ఆలోచన అనేది ఫ్రెండ్స్ చేయొద్దు. ఈజీగానే మెథడాలజీలో చాలా ఈజీగానే ఇస్తాడు ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి ఈ చాప్టర్ లో ఇంకా ఏమేమి ఉన్నాయని చూద్దాం. ఫోనెటిక్స్ అందులో ఏమి లేవు ఫ్రెండ్స్ అంతే. ఫోనెటిక్స్ కి సంబంధంగా ఈ లాంగ్వేజ్ స్కిల్స్ 4 వాటి మీద ఇంకా ఉంది ఫ్రెండ్స్. కంటిన్యూషన్ చాప్టర్ లో ఉన్నాయి, అక్కడ నేను చెప్తాను. ఈ ఫోనెటిక్స్ లో కన్ఫర్మ్ గా 1 or 2 బిట్స్ కన్ఫర్మ్ గా వస్తుంది. ఫోనెటిక్స్ అనేది ఏంటంటే మరి ఇక్కడ సౌండ్స్ కి సంబంధించింది. పిల్లవాడు మరి సౌండ్ ఫోనెటిక్స్ మీద ఇంగ్లీష్ మాట్లాడతాడు కాబట్టి ఖచ్చితంగా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి ఏరియా ఫోనెటిక్స్ లో ఏపీ తెలంగాణలో టెట్ అండ్ డిఎస్సీలు ఎలాంటి బిట్స్ అడిగారంటే చూడండి ఇక్కడ నేను చెప్తా ఫ్రెండ్. అన్ని నేను ఇక్కడ రాసుకున్నా చూడండి, ప్రీవియస్ బిట్లు అనేవి కూడా అకాడమీ బుక్ లో రాసుకున్నాను. టోటల్ గా ఇక్కడ ఫోనెటిక్స్ 44 సౌండ్స్ ఉంటాయని మరి దేని ప్రకారంగా మరి ఎవరి ప్రకారంగా చెప్పడం జరిగిందంటేనేమో IPA అడిగాడు ఎగ్జామ్ లో. IPA అని అడిగాడు, IPA యొక్క అబ్రివేషన్ అడిగాడు, టోటల్ ఫోనెటిక్స్ ఎన్ని అని అడిగాడు, ఫోనెటిక్స్ లో మొత్తం ఎన్ని రకాలని అడిగాడు, మళ్ళీ వాటిలో ఏ టైప్ లో ఎన్ని అని చాలా అడిగాడు ఫ్రెండ్స్. వాటిని మన లాజికల్ గా ఈజీలో ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. అంటే ఫోనెటిక్స్ అనగా 44 నెల ఇది కూడా కన్ఫ్యూజ్ అయ్యామనుకోండి అనుకోవచ్చు కొత్తగా చదివేటటువంటి మిత్రులు. ఫోనెటిక్స్ లో స్టార్టింగ్ లెటర్ మనం P కాకుండా F అని గుర్తుపెట్టుకోండి. F అంటేనేమో 4 అని గుర్తుపెట్టుకోండి. ఏదో ఆశంగా మనం గుర్తించడానికి లాజిక్స్ అంతే ఫ్రెండ్స్. ఫోనెటిక్స్ అంటేనేమో ఫా పలుకుతుంది కాబట్టి ఫా అంటేనేమో 4 అని గుర్తుపెట్టుకోండి. 2 4లను గుర్తుపెట్టుకోండి. 44 వచ్చేసింది కదా ఫ్రెండ్స్ అంతే.
తర్వాత ఇక్కడ ఎవరి ప్రకారం అంటే ఐపీఏ అనే దాని మీద అబ్రివేషన్ మీద గతంలో ఏపీ తెలంగాణ టెట్ డిఎస్ఎల్ కోకల్ ఫ్రెండ్స్ ఎన్నోసార్లు అడిగాడు. ఇంటర్నేషనల్ ఫోనెటిక్ అసోసియేషన్ అని అడిగేటటువంటి అబ్రివేషన్ చాలా సార్లు అడిగాడు. దాన్ని మీరు 2-3 సార్లు మనసులో అనుకుంటూ 44 ఇంటర్నేషనల్ ఫోనెటిక్ అసోసియేషన్ అని 2-3 సార్లు అనుకున్నా కొత్తగా చదివేటటువంటి మిత్రులు ఈజీగా దాన్ని మనం క్యాచ్ చేసుకునేటటువంటి. ఇంకా చూద్దాం ఫ్రెండ్స్, కంటిన్యూషన్ గా ఫోనెటిక్స్ లో అకాడమీ బుక్ లో ఏమేమి మొత్తం చూద్దాం. 44 సౌండ్స్ ఉంటాయి, మరి ఇక్కడ 24 కాన్సనెంట్స్ ఉంటాయి, ఓవెల్స్ 20 ఉంటాయి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ క్లియర్ గా అకాడమీ బుక్ లో క్లియర్ గా ఇచ్చాడు 44 ఈ సౌండ్స్ ఉంటాయి. వాటిలో 2 టైప్స్ ఉంటాయి, ఓవెల్స్ అండ్ కాన్సనెంట్స్. మరి కాన్సనెంట్స్ అంటే ఏమో 24, ఓవెల్స్ అంటే ఏమో 20. వీటిని కూడా ఎలా గుర్తుపెట్టుకోవాలనే దాని మీద నేను చిన్న టేబుల్ ఇక్కడ రాశాను చూడండి. అకాడమీ బుక్ లోనే ఇచ్చాడు, వాటిని కొంచెం ఇక్కడే రాసేద్దాం ఫ్రెండ్స్. టోటల్ గా ఫోనెటిక్స్ అంటే సౌండ్స్ మొత్తం 44. ఫోనెటిక్స్ అంటేనేమో FFR4 అని గుర్తుపెట్టుకోండి. ఎవరి ప్రకారం అంటేనేమో ఇంటర్నేషనల్ ఫోనెటిక్ అసోసియేషన్ ఐపీఏ ప్రకారంగా. ఇవి 2 టైప్స్. మళ్ళీ ఒకటేమో కాన్సనెంట్స్, రెండేమో ఓవెల్స్. అంటే ఇక్కడ హల్లులు, అచ్చులు లేదా ఓవెల్స్, కాన్సనెంట్స్ మీరు ఎట్లయినా రాసుకోవచ్చు. మరి ఇక్కడ హల్లులు ఎన్ని, అచ్చులు ఎన్ని? మరి ఇక్కడ అంటే ఇంగ్లీష్ లో కాన్సనెంట్స్ ఎన్ని, ఓవెల్స్ ఎన్ని? కాన్సనెంట్స్ అంటే ఏమో 24. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే 24 అవర్స్ మన డిఎస్సి కానీ టెట్ లో కానీ ఎక్కువ స్కోర్ చేయాలంటే మాత్రం 24 అవర్స్ కాన్సన్ట్రేషన్ చేయాలని గుర్తుపెట్టుకోండి. మీకు ఖచ్చితంగా రేపు కాన్సనెంట్స్ అనగానే ఫోనెటిక్స్ లో కాన్సన్ట్రేషన్ 24 అవర్స్ 24. ఇక మిగిలిన ఓవెల్స్ అంటే ఏమో 20. ఈ 20ని ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు, ఎందుకంటే 44 లో 24 పోతే 20 కదా ఫ్రెండ్స్, అట్లా లాజికల్ గా. రేపు ఓవెల్స్ అనగానే కాన్సన్ట్రేషన్ 24 అవర్స్ కాన్సన్ట్రేషన్ చేయాలి కాబట్టి 20 ఓవెల్స్ అని గుర్తుపెట్టుకోవచ్చు. అగైన్ మళ్ళీ ఓవెల్స్ అనేటటువంటి మళ్ళీ 2 రకాలు. ఓవెల్స్ 2 టైప్స్ ఫ్రెండ్స్. ఏంటో 2 టైప్స్ అంటే ఒకటేమో మోనోప్థాంగ్స్, రెండోదేమో డిప్థాంగ్స్. ఈ మోనోప్థాంగ్స్ దీన్నే సింగిల్ ఓవెల్స్ ఇవన్నీ ఉంటాయి. ఎక్కువగా ఎగ్జామ్ లో రిపీట్ అయింది అంటే ఫ్రెండ్స్ ఇక్కడ మోనోప్థాంగ్స్ అడిగాడు, డిప్థాంగ్స్ అడిగాడు, ఓవెల్స్ అడిగాడు, కాన్సనెంట్స్ అడిగాడు, ఫోనెటిక్స్ అడిగాడు. అంటే ఇక్కడ మోనోప్థాంగ్స్ అనగానే 12. దీని అలా గుర్తుపెట్టుకోండి. చూడండి ఫ్రెండ్స్, దీన్ని మోనోప్థాంగ్స్ అంటే మంత్స్ అని గుర్తుపెట్టుకోండి, 12 మంత్స్ అని గుర్తుపెట్టుకోండి. ఈజీగా ఉంటుంది కదా 12 మంత్స్. రేపు ఎగ్జామ్ లో గతంలో టెట్ అండ్ డిఎస్ ఏపీ తెలంగాణలో మోనోప్థాంగ్స్ ఎన్ని, హౌ మెనీ అని అడిగాడు ఫ్రెండ్స్. మోనోప్థాంగ్స్ అంటే 12 మంత్స్ అని గుర్తుపెట్టుకోండి అంతే, దాన్ని బై హార్ట్ చేయదు ఫ్రెండ్స్. డిప్థాంగ్స్ అంటే ఏమో డీని ఎలా రాస్తాను, డీని ఎలా రాస్తాం కదా ఫ్రెండ్స్. ఆ డీకి ఇంకొక డీని ఎలా కలపండి, అలా కలిపితే చూడండి ఇది 8 లాగా వచ్చింది కదా ఫ్రెండ్స్. డిప్థాంగ్స్ అంటే ఇలా ఫ్రెండ్స్, ఈ డీని ఇలా రాస్తాం కదా, ఈ డీకి ఇంకొక డీ కలిపితే బి అంటేనేమో ఇది ఇక 8 లాగా కనిపిస్తుంది. కాబట్టి నేను మా మిత్రులు మా బ్యాచ్ అంతా కూడా ఇలానే మేము గుర్తుపెట్టుకున్నా, ఇలానే మేము చదవగలిగాం. కాబట్టి డిప్థాంగ్స్ అంటే 8 అని గుర్తుపెట్టుకోండి, ఈజీ. డీ కింద డీ పెడితే 8 వస్తుంది. మోనోప్థాంగ్స్ అంటే 12 మంత్స్ అని గుర్తుపెట్టుకోండి. 24 అవర్స్ కాన్సన్ట్రేషన్ అని గుర్తుపెట్టుకోండి. ఇక రిమైనింగ్ ఓవెల్స్ 20 అని గుర్తుపెట్టుకోండి. ఫోనెటిక్స్ అంటేనేమో 4 అని గుర్తుపెట్టుకోండి. ఐపీ అంటేనేమో ఇంటర్నేషనల్ ఫోనెటిక్ అసోసియేషన్. ఇంతే ఫ్రెండ్స్ ఫోనెటిక్స్. ఇక ఫోనెటిక్స్ మీద డీప్ గా అడిగేటటువంటి సందర్భాలు తక్కువగా ఉన్నాయి, ఎందుకంటే ఫోనెటిక్స్ అనేది చాలా మంది MA ఇంగ్లీష్ లిటరేట్ చేసినటువంటి మిత్రులు కూడా ఫోనెటిక్స్ అంటే భయపడుతూ ఉంటారు. ఎందుకంటే ఆ సౌండ్స్ అనేవి కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంటాయి అనుకుంటాం, కానీ ఖచ్చితంగా ఇవి 44, 24, 20 ఇవన్నీ కనుక మొత్తం చదవగలిగిన మిత్రులు ఎవరైతే ఉన్నారో చాలా ఈజీ వేలో మరి కా అనే పదాన్ని, ఫా అనే పదాన్ని, ఢా అనే పదాన్ని ఇవన్నీ కూడా చదువుకోవచ్చు. మరి వాటిని ఇంకొంచెం మీరు జనరల్ గా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎక్కువగా టెట్ అండ్ డిఎస్ఎల్ వీటి మీద ఎక్కువగా ఫోకస్ పెట్టాడు కాబట్టి వాటిని లాజికల్ గా నేను చెప్తాను ప్రయత్నం చేశాను ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ లాంగ్వేజ్ స్కిల్స్. ఇప్పుడు వచ్చింది చూడండి ఫ్రెండ్స్, లాంగ్వేజ్ స్కిల్స్. ఈ లాంగ్వేజ్ స్కిల్స్ అంటే ఏంటంటే 4 అడిగాడు, LSR W. దీంట్లో ఆల్రెడీ ఇంతకుముందే చెప్పే కదా ఫ్రెండ్స్, ఇక్కడ LR అంటే లిజనింగ్, రీడింగ్ అనేవి ప్యాసివ్ గా ఉంటాడు, రిసీవ్ చేసుకుంటాడు కాబట్టి అది ప్యాసివ్ స్కిల్స్. అంటే ఏమో లిజనింగ్, రీడింగ్ ఇట్లా గుర్తుపెట్టుకోండి. అనేది కామ్ గా ఉంటారు, వింటూ ఉంటారు, కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటారు, రిసీవ్ చేసుకుంటారు. వాళ్ళేమో ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు కాబట్టి ప్రొడక్ట్ స్కిల్స్ అని, యాక్టివ్ స్కిల్స్ అని. వాటిని ఏంటంటే ఫ్రెండ్స్ రైటింగ్, రైటింగ్ అంతే. ఇవన్నీ చూద్దాం. లాంగ్వేజ్ స్కిల్స్ లో గతంలో టెట్ అండ్ డిఎస్ఎల్ లో ఎక్కడెక్కడ అడిగాడు ఏంటనేది ఇవన్నీ చూద్దాం ఫ్రెండ్స్. చూడండి చాలా ఇందులో లిజనింగ్ మీద చాలా తక్కువగా ఎగ్జామ్ లో అడిగినటువంటి సందర్భాలు. ఇంకా లిజనింగ్ కాకుండా ఫ్రెండ్స్ మనం LSRW లో స్పీకింగ్ ఉంది. ఈ స్పీకింగ్ మీద కూడా గతంలో చాలా తక్కువగా అడిగాడు. లిజనింగ్ ఒకటి, స్పీకింగ్ కూడా చాలా తక్కువగా అడిగాడు. రీడింగ్ మీద, రైటింగ్ మీద ఎక్కువ సార్లు, రీడింగ్ మీద చాలా బిట్స్ పడ్డాయి అంతేగా. అంటే తెలుగు గ్రామర్ లో, ఇంగ్లీష్ గ్రామర్ లో ఎక్కువగా రీడింగ్ అంటే చదవడం అనే దాని మీద ఎక్కువగా బిట్స్ అడుగుతుంది. ఎందుకంటే ఇందులో క్షుణ్ణపట్నం తెలుగులో ఉన్నాయి కదా ఫ్రెండ్స్. మెథడాలజీలో, తెలుగు మెథడాలజీలో ఉంటుంది కదా, తెలుగు మెథడాలజీ, ఇంగ్లీష్ మెథడాలజీ, తెలుగు గ్రామర్, ఇంగ్లీష్ గ్రామర్ ఒకటే ఫ్రెండ్స్. సేమ్ అలానే ఉంటే మనం కొంచెం టెర్మినాలజీని గుర్తుపెట్టుకోవాలి. ఇక టైప్స్ ఆఫ్ రీడింగ్. ఈ రీడింగ్ లో టైప్స్ మనందరికీ తెలుసు, తెలుగు మెథడాలజీ మనం చదివాము. ఇంటెన్సివ్ రీడింగ్, అదేవిధంగా ఎక్స్టెన్సివ్ రీడింగ్. ఇంటెన్సివ్ రీడింగ్ అంటే ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు కదా, ఇంటెన్సివ్ అంటేనేమో క్షుణ్ణ పఠనం. అంటే ఏంటి ఇంటెన్సివ్ రీడింగ్ అంటేనేమో ఎవ్రీ డీటెయిల్ మనం పర్ఫెక్ట్ గా చదవాల్సిందే. ఇప్పుడు మనం టెట్ చదువుతున్నాము, అదే విధంగా డిఎస్సి చదువుతున్నాము, ఇంకేదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాము, ఇవన్నీ కూడా క్షుణ్ణ పఠనం కిందకి వస్తాయి ఫ్రెండ్స్. అడిగాడు చాలా సార్లు. ఈ కింద మనలో అంటే విచ్ ఇస్ ద ఫాలోయింగ్ రైట్ ఇంటెన్సివ్ రీడింగ్ అని అడిగాడు. కింద ఎగ్జాంపుల్స్ టెట్ అని, డిఎస్సి అని, లేకపోతే కాంపిటేటివ్ ఎగ్జామ్ అని, ఇట్లా రకరకాలైనటువంటి ఎగ్జాంపుల్స్ గతంలో ఇచ్చాడు. కాబట్టి ఇంటెన్సివ్ అంటే క్షుణ్ణ పఠనం ఫ్రెండ్స్. దీన్ని తెలుగులో క్షుణ్ణ పఠనం అంటారు. క్షుణ్ణ పఠనం ప్రతి లైన్ కూడా
చాలా అర్థవంతంగా ప్రతి లైన్ కూడా చాలా డీప్ గా చదువుతాం. మన డిఎస్సి టెట్ సైకాలజీ పిఐ మన అలా అనమాట ఫ్రెండ్స్. తర్వాత ఎక్స్టెన్సివ్ రీడింగ్ అంటేనేమో విస్తార పఠనం. ఇక్కడ చూడండి టెక్నిక్స్ ఆఫ్ రీడింగ్ ఉంది. సరే ఇక్కడ ఇంకా ఏమున్నాయండి ఫ్రెండ్స్, ఇక్కడ మరి ఇంటెన్సివ్ రీడింగ్ తర్వాత ఎక్స్టెన్సివ్ రీడింగ్ అనేది లేదు, ఎక్కడ వస్తుంది. దాని మీనింగ్ ఏంటంటే ఫ్రెండ్స్ విస్తార పఠనం. ఎక్స్టెన్సివ్ రీడింగ్ అంటేనేమో విస్తార పఠనం అంటే ఏంటంటే మామూలుగా ఏదైనా ఒక దాన్ని చదివి దాని సారాంశాన్ని అర్థం చేసుకోవడం, అంతేగాని డీప్ గా టెట్ అండ్ డిఎస్సి లాగా చదవం నావెల్స్ కానివ్వండి, ఏదైనా నావెల్స్ కానివ్వండి, ఇలాంటి వాటిని మనం ఏం చేస్తాం ఫ్రెండ్స్, మనం జస్ట్ చదివి దాని సారాంశాన్ని అర్థం చేసుకుంటాం, అంతేగాని టెట్ డిఎస్సి లాగా ప్రతి లైన్ ని ప్రతి పాయింట్ ని బ్రెయిన్ లో ఎక్కించుకోవాలనేటటువంటిది ఎక్స్టెన్సివ్ రీడింగ్ లో చేయము, ఓన్లీ ఇంటెన్సివ్ రీడింగ్ లోనే చేస్తాము. సరే, అది ఇంక వేరే చోట వస్తుంది, నేను చెప్తాను. ఇక టెక్నిక్స్ ఆఫ్ రీడింగ్, ఈ రీడింగ్ లో టెక్నిక్స్ ఏమన్నాయంటే ఫ్రెండ్స్, ఎగ్జామ్ లో చాలా సార్లు అడిగినటువంటిది స్కిమ్మింగ్ ఒకటి, స్కానర్ ఒకటి, స్కిమ్మింగ్ ఒకటి, ఇంకా కొన్ని ఉన్నాయి ఫ్రెండ్స్. అవన్నీ నేను మీకు చెప్పుకుంటూ వస్తాను. స్కిమ్మింగ్ అంటే మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే స్విమ్మింగ్ అని గుర్తుపెట్టుకుంటే, స్విమ్మింగ్ మన జనరల్ గా వాటర్ లో స్విమ్ చేసేటప్పుడు చాలా మంది చూడండి ఫ్రెండ్స్, వాటర్ లో నీటి పైన అలా తేలుతూ పోతూ ఉంటారు అనమాట, నీటిలో అలా తేలుతూ ఉంటారు అనమాట. అంటే దాన్ని మనం దీనిగా ఎలా చూసుకోవాలంటే, స్కిమ్మింగ్ అంటే స్విమ్మింగ్ లాగా ఎలా గుర్తుపెట్టుకోవాలంటున్నాను చెప్పండి ఫ్రెండ్స్. మనం పైపైన తేలుతూ ఉన్నామంటే పైపైన చదవటమే ఫ్రెండ్స్, అంతేగా. రేపు స్కిమ్మింగ్ అనగానే స్విమ్మింగ్ గుర్తుపెట్టుకుంటే డీప్ గా చదవని అవసరం లేదు, పైపైన చదవటం, అంతేగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ న్యూస్ పేపర్ చూసాము, న్యూస్ పేపర్లో ఏం చేస్తాము, మొత్తం టెట్ అండ్ డిఎస్సి లాగా మనం చదువుతాం ఫ్రెండ్స్, చదవం కదా. దాన్ని ఏంటంటే పైపైన చదువుతాం, అంతే, పైపైన చదువుతాం, హెడ్డింగ్ చూస్తాము. మరి పైపైన హెడ్డింగ్ ఏదైనా కొంచెం పర్ఫెక్ట్ గా కావాలనుకుంటే చూసుకుంటాము. అంటే పైపైన చదివేటటువంటిది ఏదైనా సరే అది స్విమ్మింగ్ లాగా మీరు ఊహించుకున్నట్లయితే పైపైనే నీటి మీద ఈదుతూ ఉంటే స్విమ్ చేస్తూ ఉంటారు కాబట్టి అట్లా అనమాట. హెడ్డింగ్స్ కావచ్చు, హెడ్లైన్స్ కావచ్చు, సబ్ హెడ్డింగ్స్ కావచ్చు, న్యూస్ పేపర్స్ కావచ్చు, ఇవన్నీ ఎగ్జామ్ లో అడిగినటువంటి ఎగ్జాంపుల్స్ ఫ్రెండ్స్. ఎగ్జామ్ లో ఏపీ తెలంగాణ టెట్ అండ్ డిఎస్సి ఏవైతే అడిగాడో వాటన్నింటినీ మీద కొంచెం అవగాహన నాకు ఉంది కాబట్టి వాటిని ఈ విధంగా నేను ప్రతి చోట కూడా అట్లా హైలైట్ చేస్తూ మీకు చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. వీటిని మీరు కొంచెం జాగ్రత్తగా చూసుకునే ప్రయత్నం చేస్తే ఎగ్జామ్లో ఖచ్చితంగా మీరు స్కోర్ ఎక్కువగా చేసేటటువంటి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత ఇంకా ఈ స్విమ్మింగ్ అయిపోయింది. తర్వాత వచ్చి స్కానింగ్ అందరికీ తెలుసు కాబట్టి పెద్ద కన్ఫ్యూజ్ ఏం అవసరం లేదు. స్కాన్ చేయడం అంటే ఫ్రెండ్స్ ఏదైనా మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డిక్షనరీ ఆఫ్ వర్డ్స్, ఒక డిక్షనరీలో వర్డ్ కావాలంటే పక్కన ఏం చేస్తాము, ఆర్ మీదనో ఎల్ మీదనో లెటర్ చూసుకోవాలి, అంటే స్కాన్ చేసినట్టు. తర్వాత రైల్వే స్టేషన్ లో టైం టేబుల్ స్కాన్ చేస్తాము, టెలిఫోన్ డిక్షనరీ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, మన మనకి ఏదైతే అవసరమో దాన్ని మాత్రమే చూసుకునేటటువంటి దాన్ని స్కానింగ్ అంటారు. ఓకే, తర్వాత ఇక్కడ వచ్చింది ఫ్రెండ్స్ ఇంటెన్సివ్ రీడింగ్, ఎక్స్టెన్సివ్ రీడింగ్. మళ్ళీ సేమ్ ఇంటెన్సివ్ రీడింగ్ అంటే క్షుణ్ణ పఠనము, టెట్ అండ్ డిఎస్సిలో ఫుల్ చాలా సార్లు అడిగారు. ఎక్స్టెన్సివ్ రీడింగ్ అంటేనేమో దీన్ని విస్తార పఠనము అంటారు, అంటే చదివి దాని సారాంశాన్ని అర్థం చేసుకోవడం, నావెల్స్ కావచ్చు, షార్ట్స్ స్టోరీస్ కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా. ఇంటెన్సివ్ అంటేనేమో క్షుణ్ణంగా డీప్ గా ప్రతి లైన్ ఎవ్రీ లైన్ క్షుణ్ణంగా చదవడం. టెట్ అండ్ డిఎస్సి కాంపిటేటివ్ ఎగ్జామ్ అయిపోయింది ఫ్రెండ్. తర్వాత వచ్చేసి ఇక ఈ మెథడ్స్ కి సంబంధించి కంటిన్యూస్ లో ఉన్నాయి ఫ్రెండ్స్, చూద్దాం. తర్వాత ఇక రైటింగ్ కి సంబంధించి కొన్ని జనరల్ పాయింట్స్ ఉంటాయి, వాటిని చూసుకునే ప్రయత్నం. ఇక ఎగ్జామినర్ రెడీగా ఎక్కువ బిట్లు ఇవ్వడానికి ఎక్కువ స్కోప్ ఉన్నటువంటి ఏరియా అప్రోచెస్, మెథడ్స్ అండ్ టెక్నిక్స్. చాలా మంది భయపడుతూ ఉంటారు. ఒక్క 2 నిమిషాలు మీరు చూసినట్లయితే ఇంత ఈజీగా ఉంటుంది అప్రోచెస్, మెథడ్స్, టెక్నిక్స్. ఇంత ఈజీ వేలో మనం లాజిక్స్ ని, కొండ గుర్తుల్ని, కోడ్స్ ని, ట్రిక్స్ ని యూజ్ చేస్తూ ఈ వీడియోలో మన గతంలో చాలా సార్లు చెప్పాను, కానీ అప్పుడు మామూలు మెటీరియల్ ఫాలో అయ్యాను. ఇప్పుడు అకాడమీ బుక్ లో ఉన్నటువంటి ప్రతిదాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఫ్రెండ్స్, మరి నా వీడియోని ఇప్పుడే చూస్తున్నటువంటి మిత్రులు, మరి నా వీడియో కనుక ఇది మీకు నచ్చినట్లయితే మరి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా కొత్తగా ఎవరైనా మిత్రులు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో అనేది ప్రతిదీ మీకు రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకా చాలా మంది ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి వాళ్ళు కూడా షేర్ చేయండి. అలా షేర్ చేయడం వల్ల మనకు కొంత వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా మనకు వస్తాయి కాబట్టి, అలా హెల్పింగ్ నేచర్ కూడా మనకు ఉండాలి కాబట్టి అలా చేయడానికి కూడా ప్రయత్నం చేయండి. ఓకే ఫ్రెండ్స్, అప్రోచెస్, మెథడ్స్ అండ్ టెక్నిక్స్. మరి గతంలో ఈ హెడ్డింగ్స్ మీద కూడా బిట్లు అడిగాడు. అప్రోచెస్ ని ఎగ్జామ్ లో గతంలో ఎలా అడిగాడు ఫ్రెండ్స్, ఇక్కడ డైరెక్ట్ గా అడిగాడు ఫ్రెండ్స్. మెథడాలజీలో అప్రోచెస్ అంటే అర్థం ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ సెట్ ఆఫ్ అజంప్షన్. ఇది ఎన్నిసార్లు అడిగాడు ఫ్రెండ్స్, మీరు ప్రీవియస్ బిట్లు చూడండి. సెట్ ఆఫ్ అజంప్షన్ లో స్టార్టింగ్ లెటర్ ఏ ఉంది, అప్రోచెస్ లో స్టార్టింగ్ లెటర్ ఏ ఉంది ఫ్రెండ్స్. అప్రోచెస్ లో స్టార్టింగ్ లెటర్ ఏ ఉంది, అజంప్షన్ లో స్టార్టింగ్ లెటర్ ఏ ఉంది. ఈజీ కదా ఫ్రెండ్స్. రేపు ఎగ్జామ్ లో అప్రోచెస్ అనగానే అజంప్షన్ గుర్తుపెట్టుకోండి, ఏ అని గుర్తుపెట్టుకోండి, ఏ అని గుర్తుపెట్టుకోండి. అంటే అజంప్షన్ అంటే ఊహాత్మకమైనటువంటి మరి ఒక అది కాబట్టి దాన్ని ఏమంటారంటే అజంప్షన్ అంటారు. కాబట్టి అప్రోచెస్ అనగానే అజంప్షన్ ఏ అని గుర్తుపెట్టుకోండి. మెథడ్స్ అంటే మన అందరూ తెలుసు కదా, అది ఒక ప్రొసీజర్, అంటే సెట్ ఆఫ్ ప్రొసీజర్ మెథడ్స్ అంటారు. టెక్నిక్స్ అంటే మనం క్లాస్ రూమ్ లో టీచర్ చేసేటటువంటి ఆ ప్లాన్ ఏమంటారంటే టెక్నిక్స్ అంటారు. క్లాస్ రూమ్ లో చేసేదాన్ని టెక్నిక్స్ అంటారు. టీచర్ యూజ్ చేసేటటువంటి ప్రొసీజర్ మెథడ్స్ అంటారు. ఊహాత్మకమైనటువంటిది ఏదైనా సరే దాన్ని అజంప్షన్ అంటే ఏ అని గుర్తుపెట్టుకోండి. అప్రోచెస్ లో ఏ ఉంది, అజంప్షన్ లో ఏ ఉంది. అంటే ఇంగ్లీష్ మీద
అంటే తెలుగు మీడియం నుంచి వచ్చినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ వీడియో అనేది చాలా చక్కగా యూజ్ అవుతుంది అనేటటువంటి ఆలోచన నాకు ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళకి కొన్ని ఎట్లాంటి లాజిక్స్ అనేవి కొంచెం యూజ్ అవుతాయి. ఈ ఇంగ్లీష్ మీడియం నుంచి వచ్చినటువంటి అభ్యర్థులు ఏంటంటే వాళ్ళు కొంత ఇంగ్లీష్ మీద పట్టు ఉంటుంది కాబట్టి కొంత అవగాహన లేకపోయినా కూడా కొంత అర్థం చేసుకొని మాక్సిమం రైట్ చేసేటటువంటి అవకాశం వాళ్ళకు ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ ఇట్లా ఇద్దరికి మరి నా వీడియో అనేది చాలా చక్కగా యూజ్ అవుతుంది అనేటటువంటి ఆలోచనతోనే ఈ వీడియో మరి చేస్తున్నా కాబట్టి ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరి దాకా చూడడానికి ప్రయత్నం చేయండి. అది అప్రోచెస్, మెథడ్స్ అండ్ టెక్నిక్. ఇక్కడ నుంచి చూడండి ఫ్రెండ్స్, ఈజీ వేలో, ఎంత ఈజీ వేలో టక్ టక్ అని చెప్పుకుంటూ పోతాను. మీరే అంటారు ఇంత ఈజీనా అని. ఇప్పుడు అప్రోచెస్, మెథడ్స్ అండ్ టెక్నిక్స్ మీద అక్కడ చూడండి, మళ్ళీ అవి వచ్చాయి. నేను రాశాను అక్కడ అప్రోచెస్ అనగానే ఇక్కడ ఏ అనే లెటర్ ఉంది, అజంప్షన్ లో ఏ అనే లెటర్ ఉంది కాబట్టి ఈ రెండింటిని అలా మనం సింక్ చేసుకొని సరిపోతుంది. మెథడ్స్ అంటే మనందరూ తెలుసు. ఇక మెథడ్స్ అనగానే మరి ఇక్కడ ప్రొసీజర్, ఇక ప్రొసీజర్ అనగానే ఇక్కడ ప్రొసీజర్ ఉంది, అదే విధంగా మెథడ్స్ ఉంది. క్లాస్ రూమ్ లో జరిగేదాన్ని టెక్నిక్స్ అంటారు. అవన్నీ మీకు అవసరం లేదు కాబట్టి చూడండి ఫ్రెండ్స్. మరి అప్రోచెస్ లో ఉన్నటువంటి టైప్స్ ఏంటి, మెథడ్స్ లో ఉన్నటువంటి టైప్స్ అనేవి చాలా ఈజీ వేలో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. చూడండి, ఖచ్చితంగా ఇప్పుడు చెప్పబోయేటటువంటి ఏరియా మీద ఎగ్జామ్ రెడీగా ఉంటాడు. ప్రతి టెట్ అండ్ డిఎస్ఏలో బిట్ మాత్రం మిస్ చేయకుండా ఇంతవరకు అయితే మరి లేడు ఫ్రెండ్స్. ఖచ్చితంగా దీన్ని చూడడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే ఇక్కడ కొన్ని ఇచ్చాడు చూడండి. అప్రోచెస్ లో కొన్ని ఏంటంటే మరి ఓవరాల్ అప్రోచెస్ అని, న్యాచురల్ అప్రోచ్ అని, తర్వాత కమ్యూనికేషన్ అప్రోచ్ అని ఉన్నాయి ఫ్రెండ్స్. అవన్నీ మీకు చెప్తాను. గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ కావచ్చు, డైరెక్ట్ మెథడ్ కావచ్చు, రీడింగ్ మెథడ్ కావచ్చు, ఇంకా చాలా రకాలైనటువంటి మెథడ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ఇక్కడ కొన్ని ఇచ్చాడు కానీ ఆర్డర్లో మనం చెప్పుకుంటూ పోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఇక టైప్స్ ఆఫ్ అప్రోచెస్. ఫస్ట్ అప్రోచెస్ చూద్దాం, దాని మీద ఖచ్చితంగా బిట్ వస్తుంది. తర్వాత మెథడ్ చూద్దాం, ఖచ్చితంగా బిట్ వస్తుంది. టెక్నిక్స్ మీద అక్కడ కూడా ఒక బిట్ వస్తుంది. మూడింటి మీద 3 బిట్స్ వస్తాయి కాబట్టి మనం మిస్ చేయడానికి వీల్లేదు. ఇప్పటి వరకు మనం చదివిన దాని మీద బిట్స్ వస్తాయో రాదో కూడా గ్యారంటీ లేదు. కానీ మరి ఈ అప్రోచెస్, మెథడ్స్, టెక్నిక్స్ మీద ఖచ్చితంగా బిట్ అడుగుతాడు. ఈజీ వేలో మనం నేర్చుకుందాం ఫ్రెండ్స్. అంతే, దీని అని బై హార్డ్ చేస్తూ భయపడుతూ చదవదు, ఈజీ వేలో చూడండి. ఫస్ట్ది అప్రోచెస్ లో ఫస్ట్ది ఏంటంటే SOS అప్రోచెస్ ఫ్రెండ్స్. కావాలంటే చోట రాసుకోండి, కొత్తగా చదివేటటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారు. SOS అప్రోచ్ అంటే ఎస్ అంటే ఏమో స్ట్రక్చరల్, ఓ అంటే ఏమో ఓవర్, ఇంకొక ఎస్ అంటే ఏమో సిచ్యువేషనల్ అప్రోచ్ అని అంటారు. ఈ SOS అప్రోచెస్ ని గతంలో ఎలా అడిగాడు, దీని మీద బిట్స్ ఎలా అడిగాడో ముందు చూద్దాం. SOS అప్రోచెస్ మీద గతంలో ఎలాంటి బిట్ అడిగాడు అంటే దీన్ని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు, ఇది ఒక బిట్ అడిగాడు ఫ్రెండ్స్. గతంలో చాలా 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 సార్లు అడిగాడు ఫ్రెండ్స్. అంటే స్ట్రక్చరల్, ఓవరాల్, సిచ్యువేషనల్ అప్రోచ్. దీని యొక్క మీనింగ్ మీద కూడా గతంలో అడిగాడు. దీన్ని ఇంట్రడ్యూస్ చేసిన దాని మీద ఎక్కువగా బిట్స్ అడిగాడు. దీన్ని ఇంట్రడ్యూస్ చేసిన అంటే చార్లెస్ ఫ్రైస్. దాంట్లోనే ఉంది కదా ఫ్రెండ్స్ ఇక్కడ చార్లెస్ ఫ్రైస్. ఇది స్ట్రక్చరల్, ఓవరాల్, సిచ్యువేషనల్ అప్రోచ్ అనేది స్టార్టింగ్ లో రాబడినటువంటి అప్రోచ్. ఫస్ట్ అప్రోచ్ అంటే స్టార్టింగ్ లో రాబడినటువంటి అప్రోచెస్ లో ఎన్నో రకాలైనటువంటి లోపాలు ఎన్నో ఉంటాయి కాబట్టి ఇది చారు లేని ఫ్రై లాంటిదే కదా ఫ్రెండ్స్. ఫ్రై ఉంటుంది కదా ఫ్రెండ్స్, దాంట్లో చారు లేదనుకోండి, దీంట్లో ఇంత టేస్ట్ లేదనుకోండి, చారు లేని ఫ్రై లాంటిది స్టార్టింగ్ అప్రోచ్. రేపు ఎగ్జామ్ లో చార్లెస్ ఫ్రైస్ అని కింద మ్యాచింగ్లు ఇచ్చినప్పుడు చార్లేన్ ఫ్రై అనేది స్టార్టింగ్ది కాబట్టి స్టార్టింగ్ ఏంటంటే స్టార్టింగ్ ఫర్ స్ట్రక్చరల్, ఓవరాల్, సిచ్యువేషనల్ అప్రోచ్. ఇది చారు లేని ఫ్రై కింద మీరు గుర్తుపెట్టుకుంటే ఈజీ కదా ఫ్రెండ్స్. ఇంకా మనం దాంట్లో కంగారు పడేది ఏముండదు కదా. ఇక దీని యొక్క అందులోనే స్ట్రక్చరల్, ఓవరాల్, సిచ్యువేషనల్ అప్రోచ్ అంటే స్ట్రక్చర్స్ ఉండాలి. సబ్జెక్టు, వర్బ్ అని, ఆబ్జెక్ట్ అని, గ్రామర్ కి సంబంధించినటువంటిది ఎక్కువగా ఇందులో మరి మమేకమై ఉంటుంది కాబట్టి దీన్ని అట్లా గతంలో అడిగాడు. జనరల్ గా అడిగేటటువంటి బిట్స్ మీద అలా అడగొచ్చు. ఎక్కువ సార్లు అడిగింది మాత్రం చార్లేన్ ఫ్రై స్టార్టింగ్ అప్రోచ్, SOS అప్రోచ్. అంతే ఫ్రెండ్స్, దాని మీద గతంలో ఏమీ లేవు. ఇంకా కొన్ని బిట్స్ ఏమైనా ఉంటే మీరు చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీనింగ్ తెలిసి ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళు ఎవరో తెలిస్తే మిగతాదంతా మీకు వచ్చేసినట్లే. ఇక్కడ చూడండి, తర్వాత ఈ స్టార్టింగ్ వచ్చినటువంటి స్ట్రక్చరల్, ఓవరాల్, సిచ్యువేషనల్ అప్రోచెస్ లో కొన్ని డిమెరిట్స్ ఉన్నాయి. ఆ డిమెరిట్స్ ఆధారంగా వచ్చిందే రెండవది ఏంటంటే ఓవరాల్ అప్రోచ్. అంటే ఒక ఆర్డర్ లో కూడా అడిగాడు ఫ్రెండ్స్ గతంలో. రెండో అప్రోచ్ ఏంటి, మూడోది ఏంది, సెకండ్ మెథడ్ ఏంది, ఫస్ట్ మెథడ్ ఏంది, వీటిని ఆర్డర్లు. అందుకని మీకు స్టార్టింగ్ అనుకున్నాను SOS స్ట్రక్చరల్, ఓవరాల్, సిచ్యువేషనల్ అప్రోచ్. స్టార్టింగ్ అప్పుడు దాంట్లో చారు లేని ఫ్రై లాంటిది గుర్తుపెట్టుకొని అయిపోతుంది అంతే. దానిలో ఉన్న డిమెరిట్స్ ఆధారంగా వచ్చింది ఏంటంటే SOS లో ఎస్ తీసేయండి, తర్వాత ఎస్ తీసేయండి, ఈ మధ్యలో ఉన్న ఓన్ తీసుకోండి. ఓవరాల్ అప్రోచ్ అని గుర్తుపెట్టుకోండి. ఓవరాల్ అప్రోచ్ రెండవది. ఈ ఓవరాల్ అప్రోచ్ ని ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళు ఎవరు అని గతంలో ఏపీ, తెలంగాణ టెట్ అండ్ డిఎస్ లో చాలా సార్లు అడిగాడు. ఓవరాల్ అప్రోచ్ అంటే జనరల్ గా ఓవరాల్ చూడండి, ఇప్పుడు సమ్మర్ కదా ఫ్రెండ్స్, ORS అంటాం కదా. అంటే హాస్యంగా గుర్తుపెట్టుకోవడానికి కొన్ని కొండ గుర్తులు అంతే ఫ్రెండ్స్. కొంచెం ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళు మనం లాజికల్ గా గుర్తుపెట్టుకోగలిగి దాని యొక్క మీనింగ్ మనం తెలుసుకోగలిగినట్లయితే ఇంకా మొత్తం మన బ్రెయిన్ లోకి దాదాపు 90% మనకు అవగాహన అయినట్టే కదా ఫ్రెండ్స్. దానికోసమే మనం చేసేటటువంటి ప్రయత్నం. ORS అంటాం. సమ్మర్ లో ORS అంటే ఓవరాల్ డీహైడ్రేషన్ అని అంటాం కదా ఫ్రెండ్స్. అంటే ఓవరాల్ డీహైడ్రేషన్ అనేది మనకి సమ్మర్ లో ఎక్కువగా తీసుకుంటాం కదా. ఈ ORS లో ఏం తీసుకుంటామంటే హనీ తీసుకోండి. హనీ అంటే తేనె అని గుర్తుపెట్టుకోండి. మరి తర్వాత మరి ఎవరు దీన్ని తీసుకోవాలంటే హరాల్డ్
పామర్ అని గుర్తుపెట్టుకోండి. పామర్ అంటే ఏంటంటే పామర్ అని గుర్తుపెట్టుకోండి, పాము అని గుర్తుపెట్టుకోండి. మనకి ఎట్లా అంటే అలా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మరి ఇక్కడ ఓవరాల్ డీహైడ్రేషన్ అనేది ఒక మనుషులే కదా ఫ్రెండ్స్. సమ్మర్ లో పాములు కూడా ఏం చేస్తాయంటే ఓఆర్ఎస్ తీసుకుంటాయి, అదే విధంగా హనీని తీసుకుంటాయని గుర్తుపెట్టుకోండి. రేపర్ ఓవరాల్ అప్రోచెస్ ని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు అనగానే ఓఆర్ఎస్ అనే పదం గుర్తుపెట్టుకుంటే పాము ఓఆర్ఎస్ తీసుకుంటుంది, హనీ మరి హనీ అంటే హనీ అని గుర్తుపెట్టు, అంటే పాము హనీ ఈ రెండింటిని మీకు ఇంకేదైనా ఒక లాజిక్ కనుక గుర్తుంటే దాన్ని మీరు ఓవరాల్ అప్రోచెస్ కనుక మీరు లింక్ చేసి చదువుకోగలిగినట్లయితే ఈజీ ఫ్రెండ్స్. అంతే ఓవరాల్ అప్రోచెస్ అంటే ఓవరాల్ గా ఉండేటటువంటి దాన్ని గుర్తుపెట్టుకుని దీన్ని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరంటే హరాల్డ్ పామర్, అదే విధంగా హన్బీ. హరాల్డ్ పామర్ హన్బీ రెండు చూడండి, హరాల్డ్ హెచ్ వచ్చింది, హన్బీ హెచ్ వచ్చింది, రెండు హెచ్ తోనే ఉంటుంది. అలా కూడా మీరు గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. దాని మీద ఎక్కువగా అడిగేది అది రెండవ అప్రోచెస్. అదే విధంగా ఈ ఓవరాల్ అప్రోచెస్ లో మళ్ళీ కొన్ని డిమెరిట్స్ ఉన్నాయి. ఆ డిమెరిట్స్ దాని ఆధారంగా వచ్చినటువంటిది ఏంటంటే ఫ్రెండ్స్, నెక్స్ట్ మూడవది ఆడియో లింగ్వల్. ఇవి ఇంగ్లీష్ మెథడాలజీ బుక్ లో ఒక ఆర్డర్ లో ఇవ్వకుండా ఫ్రెండ్స్ జిగ్జాగ్ గా ఇచ్చాడు. మీరు చూడండి, ఇంగ్లీష్ మెథడాలజీ బుక్ చాలా మంది మిత్రుల దగ్గర ఉంటుంది. ఆ ఇంగ్లీష్ మెథడాలజీ బుక్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఫ్రెండ్స్, ఈ జిగ్జాగ్ గా ఉన్నదాన్ని చూసి భయపడుతూ ఉంటారు. నేను దాన్ని ఏం చేస్తానంటే ఒక ఆర్డర్ లో మీ దగ్గర కనుక అకాడమీ బుక్ ఉన్నట్లయితే నేను రాసినట్టు అలా రాసుకోండి, ఇలా కోర్స్ రాసుకోండి. మీరుగా ఒక్కసారి చూడండి, లైఫ్ లో మర్చిపోతారని మీరు ఆలోచించండి ఫ్రెండ్స్. మూడోది ఆడియో లింగ్వల్ అప్రోచెస్. స్టార్టింగ్ అప్రోచెస్ SOS అప్రోచెస్ అంటే స్ట్రక్చరల్ ఓవరాల్ సిచ్యువేషనల్ అప్రోచెస్. నేను చెప్తున్నప్పుడు మీరు కూడా అలా అనుకుంటూ ఉంటే నోట్లో ఖచ్చితంగా మీ మైండ్ లో ఎక్కువ కాలం గుర్తుంటుంది అనేటువంటి ఆలోచనతో మళ్ళీ రిపీట్ చేస్తున్నారు. దాన్ని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు ఏంటి అనేది కూడా మీకు చెప్తాను. స్టార్టింగ్ కాబట్టి చార్లెన్ ఫ్రై లాంటిది. రెండవ అప్రోచ్ ఏదో స్టార్టింగ్ SDC అంటే లాస్ట్ లో SDC, మిడిల్ లో O అంటే ఓవరాల్ అప్రోచెస్. ORS లాగా తీసుకున్నట్లయితే పాము అరాలు, పామరు, హన్బీ. మీ ఇష్టం ఇంకో వేరే విధంగా మీరు చూసుకోండి. దాని తర్వాత వచ్చినటువంటి అప్రోచ్ చేసింది ఏంటంటే ఆడియో లింగ్వల్ అప్రోచ్. ఈ ఆడియో లింగ్వల్ అప్రోచెస్ అనేది మన ఇండియాకి సంబంధించింది కాదు ఫ్రెండ్స్, ఇది అమెరికాకి సంబంధించింది. ఇది ఎప్పుడు వచ్చిందంటే అమెరికాలో దీన్ని ఎందుకు తీసుకొచ్చారంటే అమెరికాలో అప్పుడు సెకండ్ వార్ 1945 అంతేకన్నా ఫ్రెండ్ 1945 లో సెకండ్ వార్ జరుగుతున్నటువంటి సమయంలో అమెరికా వాళ్ళు ఏం చేశారంటే అమెరికా సైనికులు ఎవరైతే ఉన్నారో, అమెరికన్ ఆర్మీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం తీసుకొచ్చినటువంటి అప్రోచెస్ ఏంటంటే ఆడియో లింగ్వల్ అప్రోచెస్. దీని మీద కూడా గతంలో టెట్ అండ్ డిఎస్ అడిగారు ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. ఏమని అడగొచ్చు, అమెరికాలో ఉన్నటువంటి ఆర్మీ వాళ్ళ కోసం తీసుకొచ్చినటువంటి అప్రోచెస్ ఏంటంటే ఆడియో. మీరు దీన్ని హాస్యంగా ఎలా గుర్తుపెట్టుకుంటారంటే దీన్ని సెకండ్ వార్ టైంలో ఎవరైతే ఆర్మీ వాళ్ళ సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు యుద్ధం చేసేటటువంటి సమయంలో కొంచెం మైండ్ ప్రశాంతంగా ఉండడం కోసం ఆడియోస్ వింటారని. ఆడియో అంటే జస్ట్ ఏంటంటే చూడటానికి టైం ఉండదు కదా ఫ్రెండ్, జస్ట్ వింటూ ఉంటారని, సాంగ్స్ వింటూ ఉంటారని ఏదో హాస్యంగా గుర్తుపెట్టుకోండి అంతే ఫ్రెండ్. దానిలో కూడా కొన్ని డిమెరిట్స్ ఉన్నాయి. ఆ డిమెరిట్స్ ఆధారంగా వచ్చినటువంటి అప్రోచెస్ ఏంటంటే కమ్యూనికేటివ్ అప్రోచ్. మనందరికీ తెలిసిన అప్రోచ్. దిస్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ అప్రోచ్ ఏంటంటే కమ్యూనికేటివ్ అప్రోచెస్. దీన్ని ఎక్కువగా ఇంపార్టెంట్ అని నేను ఎందుకంటున్నానంటే తెలుగు అన్ని గ్రామాల్లో, తెలుగు సైకాలజీలో ఉంది, తెలుగు మెథడాలజీ బుక్ లో ఉంది. ఎందుకంటే నోమ్ చామ్స్కీ మనందరూ తెలిసినటువంటి వ్యక్తి. కమ్యూనికేటివ్ అప్రోచ్ అనగానే భాషా వికాస సూత్రం, ఇక భాషా వికాస సూత్రం కావచ్చు, గ్రామర్ వ్యాకరణ సిద్ధాంత శాస్త్రవేత్త కావచ్చు. ఇక వ్యాకరణము గ్రామర్ అనే పదం తగిలింది అంటే సైకాలజీలో మనందరికి తెలిసినటువంటి వ్యక్తి నోమ్ చామ్స్కీ. ఈ నోమ్ చామ్స్కీని కూడా మీకు ఎలా గుర్తుపెట్టుకోవాలని చెప్పి కదా ఫ్రెండ్స్, గుర్తుంది కదా మీ అందరికీ. నోమ్ అంటే నోములు అని గుర్తుపెట్టుకోండి. ఎవరైతే నోములు ఎక్కువగా చేస్తూ ఉంటారో వాళ్ళకి భాష బాగా వస్తుందని, వాళ్ళకి పదజాలం బాగా వస్తుందని, నోములు చేసే వాళ్ళు ఒక టైంని కరెక్ట్ గా ఫాలో అవుతారని, సమయాన్ని కరెక్ట్ గా ఫాలో అవుతారని ఎన్నో లాజిక్లతో మన వీడియో గతంలో ఉంది. బట్ అన్నింటిని కూడా మళ్ళీ సైకాలజీని గతంలో నేను సైకాలజీకి సంబంధించి గతంలో మా గురువు గారు అయినటువంటి జంగం సార్ బుక్ తీసుకొని నేను మొత్తం లాజిక్లతో మంచి వీడియోని చాలా వీడియోలు చేస్తాను. ఒక అద్భుతంగా ఒక వీడియోని మాత్రం పర్ఫెక్ట్ గా చేసి చూపించాను. ఇప్పుడు ఏం చేస్తాను ఫ్రెండ్స్, అకాడమీ బుక్, సైకాలజీ అకాడమీ బుక్ డిఎడ్ బిఎడ్ రెండింటిని తీసుకొని టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి ఏపీ తెలంగాణ వాళ్ళకి ఏదైతే ఉంటుందో వాటన్నింటినీ కూడా లాజికల్ గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇప్పుడు అకాడమీ బుక్ల మీద ఎక్కువగా ఫోకస్ పెట్టడానికి ప్రయత్నం చేద్దాం. బిట్టుపోకుండానే మనం వింటే చాలు అన్నట్టు మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాం ఫ్రెండ్స్. నోమ్ చామ్స్కీ భాషా వికాస శాస్త్రం అనగానే మనందరికీ తెలుసు. దీని గురించి చెప్పిన అవసరం లేదు కాబట్టి నేను ఇక కంటిన్యూషన్ లోకి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేద్దాం. నేను మధ్యలో అన్ని హైలైట్లు చేశాను ఫ్రెండ్స్. హైలైట్ చేసింది గతంలో అడిగాడు అనేటటువంటిది మీరు గుర్తుపెట్టుకోండి. స్లోగా నేను మూవ్ చేస్తున్నా కాబట్టి కానీ అయినా సరే మీకు డిస్క్రిప్షన్ లో ఇదంతా కూడా మీకు పెడతా ఫ్రెండ్స్. కొన్ని చోమ్స్కీ అని క్లియర్ గా ఇచ్చారు. నోమ్ చామ్స్కీ కమ్యూనికేటివ్ అప్రోచ్. కమ్యూనికేటివ్ అంటే భాషా పరంపర అంటారు తెలుగులో. అంటే భాష అనగులోనే గ్రామర్ అనగులో నోమ్ చామ్స్కీ, నోములు, భాష ఇట్లా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఈజీ ఫ్రెండ్స్, అంత డీప్ గా మాత్రం ఆలోచించవద్దు. ఎగ్జామ్ లో కూర్చున్నప్పుడు కూడా ఈజీగానే ఉంటుంది కానీ మనం డీప్ గా ఆలోచించి బిట్ని రాంగ్ పెడతాం కాబట్టి ఈజీగా అర్థం చేసుకోండి. బిట్ ఇంతేనా, ఇంత ఈజీగా ఉన్న చిన్న స్టేజ్ లో అర్థం చేసుకోండి కానీ హార్డ్ గా పోయి రాంగ్ పెట్టేటటువంటి ప్రయత్నం చేయొద్దు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మెథడ్స్. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి అవన్నీ కూడా అప్రోచెస్ ఫ్రెండ్స్. అప్రోచెస్ అంటే కమ్యూనికేటివ్ అప్రోచెస్ వరకు నేర్చుకుంటే చాలు ఫ్రెండ్స్. స్టార్టింగ్ SOS ఒక్కసారి రివిజన్ లాగా ఫ్రెండ్స్. SOS అనగా స్టార్టింగ్ కాబట్టి చార్లెన్ ఫ్రై లాంటిదని గుర్తుపెట్టుకోండి.
అంటే స్ట్రక్చర్ కి సంబంధించింది, గ్రామర్ కి సంబంధించి సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ అట్లా వస్తుంది కాబట్టి దాని మీనింగ్ అది. దాని తర్వాత వచ్చినటువంటిది దానిలో ఉన్న డిమెరిట్స్ ఆధారంగా వచ్చిన రెండవ అప్రోచెస్ ఏంటని గతంలో అడిగారు. రెండవది ఏంటంటే ఎస్ తొలగించండి, ఓ అంటేనేమో ఓరల్ అప్రోచెస్ అని గుర్తుపెట్టుకోండి. ఓఆర్ఎస్ లాగా గుర్తుపెట్టుకున్నట్లయితే ఓరల్ అన్బి పామర్ అని గుర్తుపెట్టుకోండి, ఈజీగా వచ్చేస్తుంది ఫినిష్. దానిలో కొన్ని లోపాల నుంచి వచ్చినటువంటి అప్రోచెస్ ఏంటంటే అమెరికా వాళ్ళకి సంబంధించిన ఆడియో అనుకుంటాం. ఓ తర్వాత ఏ అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, అంటే ఆడియో లింగ్వల్ అప్రోచెస్, అది అమెరికా ఆర్మీ వాళ్ళ కోసం ఇచ్చినటువంటి అప్రోచ్. దాని తర్వాత 4వ అప్రోచెస్ ఏంటంటే నోమ్ చామ్స్కీ గారికి సంబంధించిన కమ్యూనికేటివ్ అప్రోచెస్. చాలా ఈ 4 అప్రోచెస్ గుర్తుపెట్టుకోండి, దాని మీనింగ్, దాన్ని ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళని అర్థం చేసుకున్న అప్రోచెస్ ఫినిష్. బిట్ అడిగితే మాత్రం ఖచ్చితంగా మీరు 4 ఆప్షన్లు చూడగానే ఆన్సర్ పెడతారనే నమ్మకం నాకైతే ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు మెథడ్స్ చూద్దాం. మెథడ్స్ లో ఫస్ట్ మెథడ్ వచ్చేసి ఫ్రెండ్స్ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్, రెండోది గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ ఫ్రెండ్స్. ఫస్ట్ మెథడ్ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్. తర్వాత సెకండ్ వన్ వచ్చేసి డైరెక్ట్ మెథడ్, థర్డ్ వన్ బైలింగ్వల్ మెథడ్, మధ్యలో రీడింగ్ మెథడ్ వస్తుంది. వాటన్నింటిని మనం ఆటల్లోనే చదవాలి. ఎగ్జామినర్ ఆటోలోని ఇస్తాడు, ఎట్లాంటి బిట్స్ అడిగాడో కూడా గతంలో అడిగినటువంటి బిట్స్ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వాటిని ఎలా గుర్తు పెట్టుకోవాలో కూడా చూసుకుంటూ వీడియోని కంటిన్యూషన్ చేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్, నేను మీకు ఇది అర్థం కావడం కోసం ఈజీ వేలో కొన్ని కొండ గుర్తులతో రాసే ఫ్రెండ్స్ చూడడానికి ప్రయత్నం చేయండి. గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ అంటే ఇది స్టార్టింగ్ మెథడ్ కదా ఫ్రెండ్స్, కాబట్టి ట్రెడిషనల్ మెథడ్ అంటారు, ఓల్డెస్ట్ మెథడ్ అంటారు. ఎగ్జామ్ లో గతంలో ఎవరు అడిగాడు అంటే ఓల్డెస్ట్ మెథడ్ ఏందని అడిగాడు ఫ్రెండ్స్, అడిగాడు ఏపీ తెలంగాణ టెట్ చేశాడు. ఓల్డెస్ట్ మెథడ్ అంటే స్టార్టింగ్ లో వచ్చిన మెథడ్ కాబట్టి గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్. దానికి మారు పేర్లు ఏందని అడిగాడు, ట్రెడిషనల్ మెథడ్, ట్రెడిషనలే కదా. తర్వాత ఇది న్యాచురల్ మెథడ్, అన్యాచురల్ మెథడ్. స్టార్టింగ్ లో వచ్చింది ఎప్పుడు న్యాచురల్ మెథడ్, ఎన్నో డిమెరిట్స్ ఉంటాయి కాబట్టి అది అన్యాచురల్ మెథడ్స్ అడిగాడు ఫ్రెండ్స్ ఇది కూడా. తర్వాత రెండోది ఇంపార్టెంట్ ఏంటంటే మాక్సిమం 100కి 100% తెలుగుని యూజ్ చేసినటువంటి మెథడ్. ఒక 100 సార్లు ఎగ్జామ్ లో అడిగినటువంటి బిట్ ఫ్రెండ్స్, ఎంత ఇంపార్టెంట్ అంటే తెలుగుని 100% యూజ్ చేసినటువంటి మెథడ్, 100% వాడినటువంటి మెథడ్, 100 రోజులు ఆడినటువంటి సినిమా లాంటిది ఫ్రెండ్స్ ఇది. 100 డేస్ ఆడినటువంటి మూవీ లాంటిది ఇది. అంత సక్సెస్ అయిన 100 రోజులు సక్సెస్ అయినటువంటి మెథడ్ ఏంటంటే గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్. అంటే ఇది ఎక్కువ సంవత్సరాలు నడిచినటువంటి అప్రోచెస్ ఏంది, ఎక్కువ ఇయర్స్ నడిచినటువంటి అప్రోచెస్ కాదు మెథడ్, ఎక్కువ సంవత్సరాలు ఉన్నటువంటి మెథడ్ ఏంటంటే గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్. మరి అలాంటి మెథడ్ ని ఇంట్రడ్యూస్ చేసినటువంటి వ్యక్తి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్, జేబీ మెడింగర్. గతంలో చాలా సార్లు చెప్పాను, మెడింగర్ అంటేనేమో మోడీ అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. జేబీ మెడింగర్ అంటే మోడీ అని కూడా. మోడీ గారు చూడండి, ఏదైనా ఒక రాష్ట్రానికి వెళ్ళేటప్పుడు ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి లాంగ్వేజ్ ని మరి వాళ్ళ లాంగ్వేజ్ లో ఏం చేస్తారంటే తెలుగులో మనం ఏం చేసేవాళ్ళం ఫ్రెండ్స్. గతంలో గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ అంటే గతంలో మరి ఎలా చదివేవాళ్ళంటే ఇంగ్లీష్ ని, అంటే ఇంగ్లీష్ లో ఉన్నదాన్ని తెలుగులోకి రాసుకొని మనం చదువుకునేటటువంటి ప్రయత్నం చేసేవాళ్ళం స్టార్టింగ్ లో. కాబట్టి దాన్ని గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్. అంటే నేను అన్నం తిన్నాను అనే దాన్ని ఇంగ్లీష్ లో ఉన్నదాన్ని అలా తెలుగులో రాసుకొని, అంటే ఇంగ్లీష్ దాన్ని తెలుగులోకి యాజ్ ఇట్ ఈజ్ గా రాసుకుంటూ చదివేటటువంటి మెథడ్ ని గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ అంటారు. 100% తెలుగు, అంటే ఇంగ్లీష్ ఎక్కడ ఉన్నా అక్కడ తెలుగు వాడాల్సింది. 100% తెలుగును వాడినటువంటి మెథడ్ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్. దీన్ని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరంటేనేమో మోడీ గారు అని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే గ్రామర్ ని ట్రాన్స్లేషన్ చేయాలంటే మోడీ గారు స్టేట్స్ పోయినప్పుడు గుర్తుపెట్టుకోండి. ఇది ఎన్నో డిమెరిట్స్ ఉన్నాయి కాబట్టి అన్యాచురల్ మెథడ్. ఎక్కువ ఇయర్స్ మరి నడిచినటువంటి మెథడ్ ఏంటంటే మరి గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్. 100% తెలుగుని వాడినటువంటి మెథడ్ ఏంటంటే గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్. చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, అవి గుర్తుపెట్టుకోండి చాలు. తర్వాత ఇందులో ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే ఇవి ప్రతిదీ ఇంపార్టెంట్ అని రాసినటువంటి ఫ్రెండ్స్, ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఇవన్నీ లాజిక్స్ అనమాట. అందులో మదర్ టంగ్ ని ఎక్కువగా యూజ్ చేశారు. గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ అంటే తెలుగుని ఎక్కువగా మదర్ టంగ్ ని ఎక్కువగా యూజ్ చేసిన మెథడ్ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్. వొకాబులరీకి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు. వొకాబులరీ అంటే ఏంటి ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, రీడింగ్ అండ్ రైటింగ్. రీడింగ్ అంటే రీడింగ్ అంటే చదవడం, రాయడం, ఇవన్నీ కూడా యాక్టివ్ స్కిల్స్ కిందకి వస్తాయి కదా ఫ్రెండ్స్. ఎల్ఎస్ అంటే ప్యాసివ్ స్కిల్స్. ఇక్కడ ప్యాసివ్ స్కిల్స్ ఏదైతే ఉన్నాయో లిజనింగ్ అండ్ స్పీకింగ్ కి, ఈ రెండింటిని నెగ్లెక్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్, నెగ్లెక్ట్ చేశారు. మరి రీడింగ్ అండ్ రైటింగ్ మాత్రం ఎక్కువగా డెవలప్మెంట్ చేయడం జరిగింది అనమాట. ఇక్కడ రీడింగ్ అండ్ రైటింగ్ అంటే ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ మరి వొకాబులరీ అనమాట. వొకాబులరీని ఎక్కువగా, అంటే తెలుగుని ఎక్కువగా రాస్తూ ఉంటాం, ఇంగ్లీష్ ని రాస్తూ ఉంటాం కాబట్టి వొకాబులరీకి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చినటువంటి మెథడ్ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్. రీడింగ్ అండ్ రైటింగ్ కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చిన మెథడ్ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్. నెగ్లెక్ట్ చేయబడినటువంటి మెథడ్ ఏంటంటే లిజనింగ్ అండ్ స్పీకింగ్. నేను చెప్తూ ఉన్నప్పుడు ఫ్రెండ్స్ మీరు కూడా మీ మైండ్ లో అలా నోటి ద్వారా అలా మైండ్ లో అనుకుంటూ ఉంటే ఖచ్చితంగా గుర్తుండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మరి వొకాబులరీకి ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చినట్టు, ఎక్కువగా డెవలప్మెంట్ చేసినటువంటి మెథడ్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ ఇది గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. చాలా సార్లు ఎగ్జామ్ లో ఫోకస్ పెట్టడం జరిగింది. ఇక అంటే ఇది ఫ్లూయెన్సీకి ఎక్కువగా, అంటే ఇక్కడ ఓవరాల్ ఫ్లూయెన్సీని మాత్రం టోటల్ గా ఏం చేశారంటే ఫ్రెండ్స్ నెగ్లెక్ట్ చేయడం జరిగింది. ఫ్లూయెన్సీ అంటే ఇక్కడ లిజనింగ్ కావచ్చు, అదే విధంగా ఎల్ఎస్ అంటే లిజనింగ్, స్పీకింగ్, ఈ రెండింటిని టోటల్ గా నెగ్లెక్ట్ చేసినటువంటి మెథడ్ ఏంటంటే గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్. ఓన్లీ వొకాబులరీ అంటే రీడింగ్ అండ్ రైటింగ్ మీదనే ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చారు కాబట్టి దీంట్లో కూడా కొన్ని డిమెరిట్స్ ఉన్నాయి. కాబట్టి ఈ డిమెరిట్స్ కి మరి ఆధారంగా డిమెరిట్స్ కి అనుకూలంగా వచ్చినటువంటి సెకండ్ మెథడ్ ఫ్రెండ్స్, రెండవ మెథడ్ డైరెక్ట్ మెథడ్.
ఫస్ట్ మెథడ్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్, స్టార్టింగ్ మెథడ్. ఎన్నో డిమెరిట్స్ ఉన్నాయి కాబట్టి అది న్యాచురల్ మెథడ్ కాదు. దాంట్లో ఉన్నటువంటి డిమెరిట్స్ ఆధారంగా వచ్చినటువంటి సెకండ్ మెథడ్ ఏంటి అన్నాడు ఫ్రెండ్స్. గతంలో సెకండ్ మెథడ్ డిమెరిట్, సారీ ఫ్రెండ్స్, డైరెక్ట్ మెథడ్. ఫస్ట్ మెథడ్ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్, రెండో మెథడ్ డైరెక్ట్ మెథడ్. ఆర్డర్ కూడా గుర్తుపెట్టుకోండి, మ్యాచింగ్ ఇవ్వచ్చు, ఎలాగైనా ఇచ్చేటటువంటి అవకాశం గతంలో ఉంది కాబట్టి రెండోది డైరెక్ట్ మెథడ్. ఈ డైరెక్ట్ మెథడ్ ఎలా గుర్తుపెట్టుకుంటాను ఫ్రెండ్స్, ఇక్కడ డైరెక్ట్ గా ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ లోనే మాట్లాడాలి, తెలుగుని యూజ్ చేసేటటువంటి ప్రసక్తి ఇక్కడ లేదు. తెలుగు వాడు సింగిల్ వర్డ్ కూడా యూజ్ చేసేటటువంటి పని ఇక్కడ లేదు ఫ్రెండ్స్. తెలుగుని టోటల్ గా బ్యాన్ చేసినటువంటి మెథడ్ ఏంటంటే డైరెక్ట్ మెథడ్. ఇక్కడ కేవలం ఇంగ్లీష్ ని ఇంగ్లీష్ లోనే మాట్లాడాలి కాబట్టి ఇది న్యాచురల్ మెథడ్. ఇంగ్లీష్ లోనే మాట్లాడాలి కాబట్టి న్యాచురల్ మెథడ్. ఇంగ్లీష్ ని డైరెక్ట్ గా నేర్చుకోవాలి, అంతేగాని తెలుగుని ఇలా రాసుకోవడం కాదు. తర్వాత ఇక్కడ దీన్ని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు అనే దాన్ని చిన్న లాజిక్ గా చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. డైరెక్ట్ మెథడ్ ని ఎలా గుర్తుపెట్టుకుంటారు ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఇక్కడ దీన్ని హెన్రీ స్వీట్ అండ్ జెస్పర్సన్ అనేటటువంటి వీళ్ళిద్దరు కలిసి డైరెక్ట్ మెథడ్ ఇంట్రడ్యూస్ చేశారు. దీన్ని హాస్యంగా నేను ఎలా గుర్తుపెట్టుకున్నానంటే, స్వీట్, హెన్రీ స్వీట్ లో స్వీట్ తీసుకోండి, జెస్పర్సన్ లో సన్ తీసుకోండి ఫ్రెండ్స్. ఒక పిల్లవాడు స్వీట్ ని డైరెక్ట్ గా తినొద్దు అని మనం తండ్రి చెప్పాడని గుర్తుపెట్టుకోండి. డైరెక్ట్ మెథడ్ అంటే డైరెక్ట్ గా ఒక పిల్లవాడు స్వీట్ ని డైరెక్ట్ గా తినప్పుడు, ఎప్పుడైనా డైరెక్ట్ మెథడ్ ని ఇంట్రడ్యూస్ చేసినటువంటి వ్యక్తులు ఎవరన్నా అడిగితే డైరెక్ట్ గా తినకూడదు స్వీట్ ని, ఎవరు అంటేనేమో సన్ను. మీ ఇష్టం, ఆ లాజిక్ కనుక గుర్తుపెట్టుకోగలిగితే లైఫ్ లో మనం ఇక మర్చిపోయేటటువంటి ఛాన్సెస్ ఉండదు ఫ్రెండ్స్. ఇక్కడ దీనికి ఎక్కువగా దీంట్లో దేన్ని ప్రయారిటీ ఇచ్చారంటే, దీంట్లో ఇంతకుముందు గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ లో ఎల్ఎస్ ని నెగ్లెక్ట్ చేసి రీడింగ్ అండ్ రైటింగ్ కి ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏం చేశారంటే ఎల్ఎస్ ని ఎక్కువగా ప్రయారిటీ తీసుకొని రీడింగ్ అండ్ రైటింగ్ మాత్రం టోటల్ గా మరి నెగ్లెక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ దేన్ని నెగ్లెక్ట్ చేశారని కూడా అడగొచ్చు ఫ్రెండ్స్. గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ లో ఎల్ఎస్ స్టార్టింగ్ రెండింటిని నెగ్లెక్ట్ చేశారు ఫ్రెండ్స్. డైరెక్ట్ మెథడ్ లో స్టార్టింగ్ రెండింటికి ఓకే, లాస్ట్ రెండింటిని మాత్రం నెగ్లెక్ట్ చేయడం జరిగింది. మీరు దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, స్టార్టింగ్ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ లో దేన్ని నెగ్లెక్ట్ చేయడం జరిగింది అన్నాడు అనుకోండి ఫ్రెండ్స్, అక్కడ స్టార్టింగ్ కాబట్టి ఎండింగ్ రెండింటిని కూడా నెగ్లెక్ట్ చేయడం జరిగిందని గుర్తుపెట్టుకోండి. ఇది రెండవది కాబట్టి స్టార్టింగ్ రెండింటికి ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చారని గుర్తుపెట్టుకోండి. అంటే ఎల్ఎస్ అనగానే లిజనింగ్, స్పీకింగ్ ఈ రెండింటికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. వీటిని ఎక్కువగా డెవలప్మెంట్ చేయడానికి ప్రయత్నం చేశారు. ఎవరు ఇంట్రడ్యూస్ చేశారంటే మనం గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. మరి ఇక్కడ స్వీట్, అదే విధంగా జెస్పర్సన్, ఒక పిల్లవాడు స్వీట్ ని డైరెక్ట్ గా తినొద్దు అని లాజిక్ ని కనుక మనం ట్రిక్ ని కనుక గుర్తుపెట్టుకోగలిగితే ఈజీగా డైరెక్ట్ మెథడ్ ని మనం ఈజీగా గుర్తుపెట్టుకోండి. డైరెక్ట్ మెథడ్ అంటే డైరెక్ట్ ఇంగ్లీష్ లో మాట్లాడాలి, ఇది న్యాచురల్ మెథడ్. హెన్రీ స్వీట్ అండ్ జెస్పర్సన్ ఇట్లా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఎల్ఎస్ కి ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చారు. ఇంతే ఫ్రెండ్స్, ఇందులో ఏమీ లేదు. తర్వాత ఇంకా టోటల్ గా ఇంతకుముందే చెప్పాను ఫ్రెండ్స్, ఇంగ్లీష్ లోనే మాట్లాడాలి కాబట్టి మదర్ టంగ్ ను టోటల్ గా బ్యాన్ చేయడం జరిగింది. ఇంకా ఇక్కడ నెగ్లెక్ట్ చేసింది ఏంటంటే ఆర్డబ్ల్యూని మాత్రం నెగ్లెక్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అంటే ఇక్కడ దేన్ని నెగ్లెక్ట్ చేశారంటేనేమో రీడింగ్ అండ్ రైటింగ్ ని, అట్లా గుర్తుపెట్టుకోండి. స్టార్టింగ్ రెండింటిని నెగ్లెక్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ స్టార్టింగ్ మెథడ్, గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ స్టార్టింగ్ కాబట్టి స్టార్టింగ్ రెండు నెగ్లెక్ట్. అంటే మనం జనరల్ గా ఎల్ఎస్ఆర్ డబ్ల్యూ అని రాస్తాం కదా ఫ్రెండ్స్, స్టార్టింగ్ రెండు ఎండింగ్ రెండు లాగా మనం అనుకున్నట్లయితే స్టార్టింగ్ మెథడ్ స్టార్టింగ్ రెండింటిని నెగ్లెక్ట్ చేశారని గుర్తుపెట్టుకోండి, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అంటే గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ అనేది లిజనింగ్, స్పీకింగ్ ని నెగ్లెక్ట్ చేయడం జరిగింది. రెండో మెథడ్ డైరెక్ట్ మెథడ్ అనేది మిగతా రెండింటిని నెగ్లెక్ట్ చేయడం జరిగింది అన్నట్టు. అంటే స్టార్టింగ్ రెండు, రెండవది మిగతా రెండింటిని నెగ్లెక్ట్ చేయడం జరిగింది అనేది కొంచెం తెలుగు మీడియం నుంచి వచ్చినటువంటి మిత్రులకి ఈ లాజిక్ అనేది కొంచెం యూజ్ అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో 2-3 సార్లు స్ట్రెచ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ అంతే. తర్వాత ఇంకా థర్డ్ మెథడ్, డైరెక్ట్ మెథడ్ లో కూడా కొన్ని డిమెరిట్స్ ఉన్నాయి. ఆ డిమెరిట్స్ ఆధారంగా వచ్చినటువంటి మూడవ మెథడ్ అడుగుతాడు ఫ్రెండ్స్ ఒక సీక్వెన్స్. మూడవది ఏంటంటే రీడింగ్ మెథడ్. ఈ రీడింగ్ మెథడ్ అనేది చాలా సార్లు అడిగారు ఫ్రెండ్స్, ఏపీ తెలంగాణలో చాలా సార్లు TET-DSAలో. ఈ రీడింగ్ మెథడ్ అంటే ఏంటంటే, రీడింగ్ అంటే రీడ్ చేయడం, అంటే కేవలం ఇక్కడ రీడింగ్ మాత్రమే డెవలప్ చేయాలి తప్ప మిగతా లిజనింగ్, స్పీకింగ్, రైటింగ్ మూడింటిని నెగ్లెక్ట్ చేయడం జరిగింది. అడుగుతాడు ఈజీగా ఫ్రెండ్స్. ఇది ఎవరైనా రీడింగ్ మెథడ్ లో వేటిని నెగ్లెక్ట్ చేయడం జరిగింది అంటే, రీడింగ్ కాకుండా మిగతా లిజనింగ్, స్పీకింగ్, రైటింగ్ మూడింటిని నెగ్లెక్ట్ చేయడం జరిగింది. దేన్ని ఎక్కువగా డెవలప్ చేశారంటే రీడింగ్ ని. అందుకని దీన్ని ఏమంటారంటే న్యూ మెథడ్ అంటారు ఫ్రెండ్స్. న్యూ మెథడ్ అని దేన్ని పిలుస్తారంటే రీడింగ్ మెథడ్. అందుకని దీన్ని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరంటే మైకల్ వెస్ట్ ప్రకారంగా రీడింగ్ మెథడ్ అనేది బెస్ట్ మెథడ్ అన్నారు. చాలా బిట్లలో మీరు ప్రీవియస్ బిట్లు చూసే ఉంటారు. ఎవరి ప్రకారంగా బెస్ట్ మెథడ్ రీడింగ్ మెథడ్ అని చెప్పారంటే మైకల్ వెస్ట్ అనమాట. మైకల్ వెస్ట్ బెస్ట్ రీడింగ్ మెథడ్ అని గుర్తుపెట్టుకోండి. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోండి, మైకల్ వెస్ట్ అంటేనేమో వేస్ట్ అని గుర్తుపెట్టుకోండి. ఏది పడుతుంది మనం మాట్లాడటం వేస్ట్ అని గుర్తుపెట్టుకోండి. లేదా ఇంకా ఇలా మైకల్ వెస్ట్ అంటేనేమో ఇక్కడ మరి మైకిల్ లాగా గుర్తుపెట్టుకోండి. వెస్ట్ అంటేనేమో ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ లో వెస్ట్ లాగా గుర్తుపెట్టుకోండి. మీ ఇష్టం ఫ్రెండ్స్. నేను ఎలా గుర్తుపెట్టుకున్నానంటే బెస్ట్ మెథడ్ వెస్ట్ అని ఆయన బెస్ట్ మెథడ్ రీడింగ్ మెథడ్. బెస్ట్ రీడ్ చేయడం, మనం మాట్లాడటం అనేది పర్ఫెక్ట్ గా రాగలిగితే అది ఏదైనా కావచ్చు. అదే బెస్ట్ అన్నది ఎవరైనా బెస్ట్ రీడింగ్ మెథడ్, ఇది న్యూ మెథడ్. అంతే, ఆ పదాన్ని గుర్తుపెట్టుకుని సరిపోతుంది కదా ఫ్రెండ్స్ అంతే. ఈ రీడింగ్ మెథడ్ లో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి. ఆ లోపాల్లో ఉన్నటువంటి
వాటికి ఆధారంగా వచ్చింది బైలింగ్వల్ మెథడ్. వెరీ 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 ఎన్నిసార్లు చెప్పినా కూడా తక్కువ, అంతే ఇంపార్టెంట్. ఎగ్జామినర్ నాకు తెలిసి వీటన్నింటి మీద కంటే కూడా ఎక్కువ ఇంపార్టెంట్ ఏవి అని నా వరకు నేను చెప్పగలిగినట్లయితే డైరెక్ట్ మెథడ్ ఒకటి, బైలింగ్వల్ మెథడ్ ఒకటి ఖచ్చితంగా ఎగ్జామినర్ ఫోకస్ పెడతాడు. స్టార్టింగ్ మెథడ్ తో పోల్చుకుంటే డైరెక్ట్ మెథడ్, బైలింగ్వల్ మెథడ్ చాలా ఇంపార్టెంట్. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, ముందు ఇంట్రడ్యూస్ చేసిన ఆయన మన లాజికల్ గా ట్రిక్ ద్వారా గుర్తు. బైలింగ్వల్ అంటే బై అంటే రెండు కదా ఫ్రెండ్స్, లింగవల్ అంటే లింగాలను గుర్తుపెట్టుకోండి, పుంలింగం స్త్రీలింగాలు ఉంటాయి కదా. బైలింగం అంటే రెండు లింగాలు ఉంటాయి. ఇక్కడ రెండు లింగాలు అంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఒకటి డాడ్ సన్, డాడీ సన్ అంటే ఇద్దరు పురుషులు అన్నట్టు గుర్తుపెట్టుకోండి. బై లింగ్వల్ అంటేనేమో రెండు లింగాల గుర్తుపెట్టుకున్నట్లయితే సీజే డాడ్ సన్ లాగా గుర్తుపెట్టు, అంటే డాడీ సన్ అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ డాడీ సన్ బై లింగ్వల్ మెథడ్ ని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరని ఎన్నిసార్లు అడిగారు ఫ్రెండ్స్. బై లింగ్వల్ అనుకోండి, బై అనుకోండి, ఇద్దరు అని గుర్తుపెట్టుకోండి, డాడీ సన్ అని గుర్తుపెట్టుకోండి, అంత ఇంపార్టెంట్. ఇక్కడ దేన్ని ఎక్కువగా వేడికి ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చాడంటే ఎందుకు ఇది అంత ఇంపార్టెంట్ నేను అంటున్నాను. ఇక్కడ అన్నింటికీ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. స్టార్టింగ్ మెథడ్ వచ్చేసి స్టార్టింగ్ రెండు నెగ్లెక్ట్ చేయడం జరిగింది, లిజనింగ్ స్పీకింగ్. రెండోది డైరెక్ట్ మెథడ్ వచ్చేసి రీడింగ్ రైటింగ్ నెగ్లెక్ట్ చేయడం జరిగింది. కానీ ఇక్కడ మాత్రం రీడింగ్ మెథడ్ లో రీడింగ్ మాత్రమే ఉంచి మిగతా లిజనింగ్ స్పీకింగ్ రైటింగ్ నెగ్లెక్ట్ చేయడం జరిగింది. కానీ బైలింగ్వల్ మెథడ్ లో మాత్రం అన్నింటికీ ప్రయత్నం చేయడం జరిగింది, ప్రతిదీ అవసరమని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, అందుకని అంటూ ఉంటారు కదా ఫ్రెండ్స్ చాలా మంది, అందరినీ ఇష్టపడేటటువంటి వాళ్ళు ఎవరినైనా ఇష్టపడతారు కదా ఫ్రెండ్స్, అట్లా అనమాట. అన్ని దేవుని ప్రార్థించేటటువంటి మన ఎవరైతే వ్యక్తులు అయితే ఉంటారో మరి అందరితో మంచిగా ఉంటారనేటటువంటి సామెత దీనికి సరిపోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ LSRWని నాలుగింటికి, అంటే LS అంటేనేమో లిజనింగ్ స్పీకింగ్ ఫ్లూయెన్సీని ఎక్కువగా డెవలప్మెంట్ చేయడానికి, రీడింగ్ అండ్ రైటింగ్ అంటేనేమో యాక్యురసీని, అంటే ఫ్లూయెన్సీని ఎగ్జామ్ అడిగారు ఫ్రెండ్స్. ఫ్లూయెన్సీ అండ్ యాక్యురసీ ఈ రెండింటిని డెవలప్మెంట్ చేసినటువంటి మెథడ్ ఏందన్నాడు బైలింగ్వల్ మెథడ్. బైలింగ్వల్ రెండు లింగాలు పురుషుడు స్త్రీ, సారీ ఫ్రెండ్స్ ఇద్దరు, అంటే ఇక్కడ డాడీ అండ్ సన్ అని గుర్తుపెట్టుకోండి. బైలింగ్వల్ అంటే డాడ్ సన్, డాడీ సన్, అంటే ఇక్కడ ఫ్లూయెన్సీ అదే విధంగా యాక్యురసీ ఈ రెండింటిని డెవలప్మెంట్ చేసినటువంటి మెథడ్ ఏంటంటే బైలింగ్వల్ మెథడ్ అని గుర్తుపెట్టుకోండి. అన్నింటికి మరి ఇవ్వడం జరిగింది. అందుకనే మరి ఇది అత్యంత సక్సెస్ అయినటువంటి, అన్నింటికన్నా సక్సెస్ అయినటువంటి మెథడ్ ఏందని అడిగాడు, ఎన్నిసార్లు అడిగాడు. మోస్ట్ సక్సెస్ఫుల్ మెథడ్ ఏందన్నాడు బైలింగ్వల్ మెథడ్. మరి ఇక్కడ 100 days ఎక్కువ సంవత్సరాల పాటు నడిచినటువంటి మెథడ్ స్టార్టింగ్ మెథడ్ ఫ్రెండ్స్, గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్. కొన్ని కన్ఫ్యూజ్ కాకూడదు ఫ్రెండ్స్. సైకాలజీలో కూడా మనకు అభ్యాసం అనే దాంట్లో 3 ఉంటాయి ఫ్రెండ్స్, కూడా ఫలితనేమో, అభ్యాసనేమో, సంసిద్ధతనేమో. ఏది ఆరోగ్యమైనది, ఏది విశ్వసనీయమైనది, కొన్ని కన్ఫ్యూజ్ గా ఉంటాయి టెర్మినాలజీ. బట్ మనం లాజికల్ గా రాసుకుంటూ ఉండాలి. బైలింగ్వల్ మెథడ్ అంటేనేమో ఎక్కువగా సక్సెస్ అయినటువంటి మెథడ్, ఎక్కువ కాలం పాటు ఉన్నటువంటి మెథడ్ ఏంటంటే గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్. ఇంగ్లీష్ లోనే మాట్లాడడం డైరెక్ట్ మెథడ్. అన్నింటికీ ప్రయారిటీ ఇచ్చిన మెథడ్ ఏంటంటే బైలింగ్వల్ మెథడ్. ఎందుకంటే లిజనింగ్ స్పీకింగ్ రైటింగ్ ఫ్లూయెన్సీ యాక్యురసీ ఇట్లా మనం గుర్తుపెట్టుకున్నట్లయితే డాడ్స్ అండ్ డాడీస్ అన్న బైలింగ్వల్ ఇట్లా గుర్తుపెట్టుకోగలిగినట్లయితే, హాస్యంగా ట్రిక్స్ యూజ్ చేసుకుంటూ లాజికల్ గా చదవగలిగినట్లయితే ఈజీగా అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఏముంది ఇక్కడ చూడండి, మరి మదర్ టంగ్ అని కూడా ఇక్కడ వద్దనలేదు ఫ్రెండ్స్, మదర్ టంగ్ కూడా తీసుకోమన్నాడు. ఇక్కడ చూడండి, అంత ఇంపార్టెంట్. మనకి ఎక్కడైతే కష్టమైనటువంటివి అంటే ఇక్కడ అబ్నార్మల్ అనమాట, ఇక్కడ ఏంటి అమూర్త విషయాలు, ఏవైనా మనకు తెలియనటువంటి విషయాలు, కష్టంగా ఉన్నటువంటి విషయాలు, అమూర్త విషయాలు మనకి గనక వచ్చినప్పుడు అలాంటప్పుడు ఖచ్చితంగా మదర్ టంగ్ యూజ్ చేయాల్సిందే, ఎంటీని యూజ్ చేయాల్సిందే. అంటే అన్నింటినీ అనమాట, ప్రతి దాన్ని కూడా దేన్ని కూడా వేస్ట్ గా పోనివ్వకుండా అన్నింటినీ తీసుకోవాలి అన్నాడు. కాబట్టి సక్సెస్ అయినటువంటి మెథడ్ ఏంటంటే మరి ఇది బైలింగ్వల్ మెథడ్. ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ కంటిన్యూస్ లో చూద్దాం టెక్నిక్స్. అంటే అప్రోచెస్ అయిపోయింది, మెథడ్స్ అయిపోయింది, టెక్నిక్స్ మీద గతంలో అడిగినటువంటి బిట్స్ ఏంటంటే ఇక్కడ టీచింగ్ ఆఫ్ స్ట్రక్చర్స్ అండ్ వొకాబులరీలో చూడండి, ఎక్కడ కూడా ఎక్కడైతే ఎగ్జామ్ లో అంటే జనరల్ గా చూడండి ఫ్రెండ్స్, చాలా మంది మెటీరియల్ ఎన్నో చదువుతూ ఉంటారు. కానీ నాకు తెలిసినంత వరకు ఫస్ట్ అకాడమీ బుక్ ని ఫాలో అవడం చాలా బెటర్. అకాడమీ బుక్ లో మీరు తెలుగు కావచ్చు, మెథడాలజీ, ఇంగ్లీష్ మెథడాలజీ కావచ్చు, సైన్స్ మెథడాలజీ కావచ్చు, సోషల్ మెథడాలజీ కావచ్చు, సైకాలజీ బుక్ కావచ్చు, పిఐ బుక్ కావచ్చు, సరే కంటెంట్ సంబంధించి మనం ఎట్లయినా అకాడమీ బుక్ చదువుతాము. ఫస్ట్ అకాడమీ బుక్లు చదివిన తర్వాతనే చాలా స్టాండర్డ్ గా మంచిగా అద్భుతంగా మనకి ఈజీగా అర్థమయ్యే విధంగా రాసేటటువంటి మరి మేధావులు చాలా మంది ఉన్నారు. వాళ్ళు రాసినటువంటి మంచి బెస్ట్ మెటీరియల్ తీసుకొని అకాడమీ బుక్ చదివిన తర్వాత మెటీరియల్ ఫాలో అవుతూ, మనకు అర్థం కాని మెటీరియల్ ఫాలో అవుతూ చదివితే ఖచ్చితంగా మనం అందరికంటే ఎక్కువ మార్కులు సాధిస్తామనేది నా నమ్మకం. ఫస్ట్ అకాడమీ బుక్, ఎందుకంటే ఎగ్జామినర్ తీసుకోవాల్సింది కూడా అకాడమీ బుక్ కాబట్టి. ఇక్కడ చూడండి, ఇవన్నీ ఎన్నిసార్లు అడిగారు. టైప్స్ ఆఫ్ వొకాబులరీ రెండు, యాక్టివ్ వొకాబులరీ, ప్యాసివ్ వొకాబులరీ. ఎన్నిసార్లు అడిగారు ఫ్రెండ్స్. యాక్టివ్ వొకాబులరీ అంటే యాక్టివ్ స్కిల్స్ లాగానే ఫ్రెండ్స్. యాక్టివ్ గా ఉండే స్కిల్స్ రెండు, ప్యాసివ్ గా ఉండే స్కిల్స్ రెండు ఉన్నాయి. యాక్టివ్ గా ఉండే స్కిల్స్ ఏంటంటే స్పీకింగ్, అదే విధంగా రైటింగ్, అది వాళ్ళు యాక్టివ్ గా ఉంటారు. ప్యాసివ్ గా ఉండేవి ఏంటంటే కేవలం వీళ్ళు రిసీవ్ చేసుకుంటారు, ఏంటంటే లిజనింగ్ అండ్ రీడింగ్. ఇంతకుముందు లాంగ్వేజ్ స్కిల్స్ 4 లో చెప్పుకోవడం జరిగింది, అవే ఈ వొకాబులరీ కిందనే అవే వస్తాయి అనమాట. అంతే ఫ్రెండ్స్, అంతేగా. ఇంకంతే ఆ రెండు. యాక్టివ్ వొకాబులరీ అంటే ఏంటి, ప్యాసివ్ అంటే యాక్టివ్ స్కిల్స్, ప్యాసివ్ స్కిల్స్ చదువున్నట్లయితే ఈజీగా నేను అక్కడ రాశాను, చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్యాసివ్ వొకాబులరీ ఏమంటారు, రికగ్నైజేషన్ వొకాబులరీ అని కూడా అంటారు. అవి ఏంటంటే రిసెప్టివ్ వొకాబులరీ అని, రిసీవ్ వొకాబులరీ అని. వీళ్ళు ప్యాసివ్ గా ఉంటారు, లిజనింగ్ అదే విధంగా రీడింగ్ అని, ఇట్లాంటివి అనమాట.
తర్వాత మూడవది ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ మూడవ వొకాబులరీ ఏంటంటే అడ్హాక్ వొకాబులరీ. యాక్టివ్ వొకాబులరీ, ప్యాసివ్ వొకాబులరీ మనకు తెలుసు, యాక్టివ్ స్కిల్స్, ప్యాసివ్ స్కిల్స్ లాగా. అడ్హాక్ వొకాబులరీ అంటే ఏంటంటే దాని మీనింగ్ కూడా ఇక్కడ రాస్తాను చూడండి ఫ్రెండ్స్, మీ బుక్ లో కూడా రాసుకోండి ఈజీగా. తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే మిత్రులు ఉంటారో, అడ్హాక్ అంటే ఏంటంటే ఫ్రెండ్స్ ఎలాబరేట్ చేయని అవసరం లేదు, ఎలాబరేట్ చేస్తూ ఉంటారు కదా మనకు అలంకారాల్లో. ఇంత దాన్ని అంత చేసి చెప్పడం అంటారు కదా ఫ్రెండ్స్, అతిశయిత అలంకారం అంటే ఇంత దాన్ని అంత చేసి చెప్పడం అంటూ ఉంటారు కదా ఫ్రెండ్స్. ఇక్కడ ఎలాబరేట్ చేయడం అంటే చాలా మంది చిన్న విషయం అంత చేసి చెప్పడం అవసరం లేదు. ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, కొండ చిలువ పాము ఉన్నాయని చెప్తే సరిపోతుంది, కానీ పాము అంత ఉంది, కొండ చిలువ ఎంత ఉంది ఇవన్నీ చెప్పడం అవసరం లేదు. అడ్హాక్ అంటే మరి ఉన్నదాన్ని ఉన్నట్టు కాకుండా ఎక్కువగా చేసి చెప్పొద్దు అని చెప్పేది అడ్హాక్ వొకాబులరీ. దాని మీనింగ్ తెలిస్తే ఏదైనా మీరు మరి ఖచ్చితంగా పెట్టేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి ఆన్సర్ ఫ్రెండ్స్. తర్వాత చూద్దాము ఇక టెక్నిక్స్ ఆఫ్ టీచింగ్ వొకాబులరీలో ఇంకా ఏమున్నాయి అనేది చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చూద్దాము ఎంత ఇంపార్టెంట్ అంటే ఇక్కడ మీ అందరికి తెలుసు, ఎన్నో ప్రీవియస్ బిట్లు ఎన్నో ఎగ్జామ్లు రాసినటువంటి మిత్రులు చాలా మంది ఉన్నారు కాబట్టి ఎంత ఇంపార్టెంట్ కంటెంట్ వర్డ్స్, అదేవిధంగా స్ట్రక్చరల్ వర్డ్స్. విచ్ ఇస్ ద ఫాలోయింగ్ రైట్ కంటెంట్ వర్డ్స్, విచ్ ఇస్ ద ఫాలోయింగ్ స్ట్రక్చరల్ వర్డ్స్ ఎన్నిసార్లు అడిగారు ఫ్రెండ్స్ ఎగ్జామ్ లో. దాని మీనింగ్ తెలిస్తే చాలు. ఇక్కడ నుంచి ఒక 2-3 పేజీలు ఉన్నాయి, ఖచ్చితంగా బిట్ అడుగుతాయి. కంటెంట్ వర్డ్స్ ఒకటి, స్ట్రక్చరల్ వర్డ్స్ ఒకటి, అథెంటిక్ మెటీరియల్ ఒకటి. కొన్ని తెలియనటువంటి పదాలని మనం మన వేలో గుర్తుపెట్టుకుంటే ఈజీ. కంటెంట్ వర్డ్స్ అంటే ఫ్రెండ్స్, కంటెంట్ అంటే ఏంటంటే కంటెంట్ అని గుర్తుపెట్టుకోండి. స్ట్రక్చరల్ అంటే ఏమో గ్రామర్ కి సంబంధించిందని గుర్తుపెట్టుకోండి చాలు. కంటెంట్ వర్డ్స్ అనేవి కంటెంట్ ప్రతి బుక్ లో వస్తూ ఉంటాయి కదా ఫ్రెండ్స్, కంటెంట్ అంటే ఎక్కువగా ఉంటాయి ఇవి. స్ట్రక్చరల్ అంటే ఏమో గ్రామరే కదా, అక్కడక్కడే వస్తాయి చాలా తక్కువగా ఉంటాయి ఇవి. ఎక్కువగా ఉండేవి కంటెంట్ వర్డ్స్, కంటెంట్ లో ఎక్కువగా కంటెంట్ ఉంటుంది, గ్రామర్ అక్కడక్కడ తక్కువ ఉంటుంది కాబట్టి తక్కువగా ఉంటాయి అంతే. కంటెంట్ అనేది ఖచ్చితంగా మీనింగ్ ఉంటుంది, కానీ గ్రామర్ మాత్రం మీనింగ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు స్ట్రక్చరల్ వర్డ్స్ లో. కానీ కంటెంట్ వర్డ్స్ లో మాత్రం ఖచ్చితంగా మీనింగ్ లో ఉండాల్సిందే. ఈ కంటెంట్ వర్డ్స్ ఏంటి అంటే ఇక్కడ ఇవి గుర్తుపెట్టుకోండి. వీటికంటే ముందు స్ట్రక్చరల్ వర్డ్స్ అని గుర్తుపెట్టుకుంటే ఈజీ. స్ట్రక్చరల్ వర్డ్స్ అంటే గ్రామర్ కదా, సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ లో రకరకాలనే వస్తూ ఉంటాయి. ఇవి గ్రామర్ నే తెలియజేస్తాయి మనకు తెలుసు. ఏంటి గ్రామర్? ఆర్టికల్స్, ఏ, యాన్, ద, ఈ 3 కూడా ఎన్నిసార్లు అడిగారు ఫ్రెండ్స్. స్ట్రక్చరల్ వర్డ్స్ అని కింద ఎగ్జాంపుల్స్ అడుగుతూ ఉన్నాడు ఫ్రెండ్స్, మ్యాచింగ్ ఇస్తా ఉన్నాడు. ఆర్టికల్స్ అంటే ఏ, యాన్, ద ఇది స్ట్రక్చరల్ వర్డ్స్. తర్వాత ప్రిపోజిషన్స్ ఆఫ్, విత్, ఇన్, ఎట్ ఇవన్నీ. తర్వాత వచ్చేసి ఇక హెల్పింగ్ వర్బ్స్, హెల్పింగ్ అన్నమాట సహాయక క్రియలు అంటే ఇక్కడ యాము, ఈజ్, ఆర్ ఇవన్నీ కూడా. తర్వాత ప్రొనౌన్స్, నౌన్స్ కాదు ఫ్రెండ్స్, ఇక్కడ నౌన్స్ మాత్రం ఇది ఒక్కడ నౌన్స్ మాత్రం కంటెంట్ వర్డ్స్ కిందకి వస్తుంది, ప్రొనౌన్స్ మాత్రం స్ట్రక్చరల్ వర్డ్స్ కిందకి వస్తుంది. అది ఒక్కడ గుర్తుపెట్టుకోండి. నౌన్స్ అంటే తెలుగులో నామవాచకాలు మాత్రం కంటెంట్ వర్డ్స్, దాని బదులుగా వచ్చి హీ, షీ ఇట్లా ఉన్నాయి కదా ఫ్రెండ్స్, అవన్నీ కూడా స్ట్రక్చరల్ వర్డ్స్ కింద మీరు గుర్తుపెట్టుకోండి స్ట్రక్చరల్ వర్డ్స్. తర్వాత ఇంకా ఏమున్నాయంటే ఇక్కడ స్ట్రక్చరల్ వర్డ్స్ లో గ్రామర్ కి సంబంధించి కంజంక్షన్స్ కలిపేవి కావచ్చు, ఇంటర్జెక్షన్ కావచ్చు, ఇంటరాగేటివ్ వర్డ్స్, హూ, వేరు, హూ ఇవన్నీ ఉన్నాయి కదా ఫ్రెండ్స్. అంటే ఇవి ఇంతవరకు గుర్తుపెట్టుకున్నా కూడా స్ట్రక్చరల్ వర్డ్స్ ఈజీగా గుర్తుపెట్టుకుని. నౌన్, ప్రొనౌన్ కొంచెం డిఫరెంట్ గుర్తుపెట్టు. నౌన్ అంటే ఏమో కంటెంట్, ప్రొనౌన్ అంటే ఏమో స్ట్రక్చరల్. ఇట్లా ఇవన్నీ కూడా స్ట్రక్చరల్ వర్డ్స్. ఇవన్నీ కంటెంట్ వర్డ్స్ అంటే ఏమో కొన్ని ఏమంటే కంటెంట్స్ మన టెక్స్ట్ బుక్ కంటెంట్ సంబంధించిన నౌన్, నామవాచకాలు. యాడ్జెక్టివ్స్ ఎక్కువగా బాగా అడిగారు ఫ్రెండ్స్ గుణాలకు సంబంధించి. అంటే యాడ్జెక్టివ్ సంబంధించిన వర్డ్స్ ఇస్తానమాట. లాంగ్ అని, స్మాల్ అని, షార్ట్ అని, బ్యూటిఫుల్ అని, హ్యాండ్సమ్ అని, ఇవన్నీ కూడా యాడ్జెక్టివ్స్ పదాలు కదా, ఇవన్నీ కూడా కంటెంట్ వర్డ్స్. అదే విధంగా యాడ్వర్బ్లు, తర్వాత మెయిన్ వర్బ్. ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ వేరు, మెయిన్ వెర్బ్. మెయిన్ గా ఉండేటటువంటి పదాలు ఏవైనా కంటెంట్ వర్డ్స్ ఫ్రెండ్స్. నౌన్ ఉంది, మెయిన్ కంటెంట్ వర్డ్స్. ప్రొనౌన్ ఉంది, దాని నుంచి వచ్చేది స్ట్రక్చరల్ వర్డ్స్. మెయిన్ వెర్బ్ ఏదైతే ఉంటుందో కంటెంట్ వర్డ్స్, దాని నుంచి కాకుండా హెల్పింగ్ వెర్బ్ ఏవైతే హెల్పింగ్ ఉంటాయో అవన్నీ కూడా స్ట్రక్చరల్ వర్డ్స్. అంటే మెయిన్ గా ఉండేవి కంటెంట్స్, దాని నుంచి వచ్చేవన్నీ స్ట్రక్చర్స్ అని గుర్తుపెట్టుకోండి. స్ట్రక్చరల్ వర్డ్స్ అన్నట్టు గుర్తుపెట్టి. ఈ 2 మీద గతంలో చాలా సార్లు అడిగాడు. వెరీ 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 ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మీరు ఒకసారి గత ప్రీవియస్ పేపర్ లో చూసినట్లయితే మీకే అర్థం అవుతుంది ఎంత ఇంపార్టెంట్. ఇవి చూసి మీరు ప్రీవియస్ బిట్ లో ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా ప్రతి ఇంగ్లీష్ మెథడాలజీ బిట్ మాత్రం మీరు ఫోన్ ఇవ్వరు ఫ్రెండ్స్, అంతేగా ఆ నమ్మకం నాకుంది. తర్వాత చూద్దాం టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ అంటే టిఎల్ఎం. ఇక టిఎల్ఎం అనేది ప్రతి మెథడాలజీలో ఉంటుంది. మరి ఆ మెటీరియల్ లో ఉన్న వాటిని మీరు జనరల్ గా చదువుకుంటారు కాబట్టి ఎగ్జామినర్ వాటి జోలికి పోకుండా ఈ అథెంటిక్ మెటీరియల్ మీద ఎక్కువగా ఎగ్జామినర్ ఫోకస్ పెడుతున్నారు ఫ్రెండ్స్. అథెంటిక్ మెటీరియల్ ఉంది. అథెంటిక్ మెటీరియల్ అంటే తెలుగులో ఏంటంటే అత్యంత నమ్మదగినటువంటి మెటీరియల్. ఏంటి ఎంత ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు నవేడే చాలా యూస్ఫుల్ మెటీరియల్ అథెంటిక్ మెటీరియల్. ఫస్ట్ ఎగ్జామ్ లో మరి ఇది ఎవరికి సంబంధించి దీనంతా కూడా నేను జస్ట్ ఒక చిన్న కోడ్ తోనే మీకు చెప్పడానికి ప్రయత్నం. చిన్న ట్రిక్. అథెంటిక్ మెటీరియల్ ని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు? గతంలో చాలా సార్లు అడిగారు. అథెంటిక్ మెటీరియల్ ని గతంలో మరి అడిగినటువంటి బిట్ ఏంటంటే దీన్ని ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత సీజే కుక్కు ఇచ్చాడు, బుక్ లో ఉంది చూపిస్తా. సీజే కుక్కు దాన్ని గుర్తుపెట్టుకోవాలి. అథెంటిక్ అంటే అత్తగారింట్లో అని గుర్తుపెట్టుకోండి. అత్తగారింట్లో కుక్కు, అత్త ఏం చేస్తుందని మనకు మంచిగా వండి పెడుతుందని గుర్తుపెట్టుకోండి. అత్తగారింటికి పోతే మనకు సీజే కుక్కు.
అడుగుతాడు మ్యాచింగ్లో ఇవ్వచ్చు. సీజే కుక్ అటెండింగ్ మెటీరియల్ అను సీజే కుక్ ఎలా అత్తగారు మనకు మంచిగా వండి పెడుతుంది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అంతే, ఇది అత్యంత నమ్మదగినటువంటి మెటీరియల్. మన అత్తగారు అత్యంత నమ్మదగినటువంటి వ్యక్తి అని గుర్తుపెట్టుకోండి. ఏంటవి, ఇది క్లాస్ రూమ్ కి సంబంధించిందే ఫ్రెండ్స్ ఇది. అంతేగాని ఇది ఫ్రెండ్స్ ఇది స్టూడెంట్స్ కి సంబంధించింది కానీ క్లాస్ రూమ్ కి సంబంధించింది కాదు. ఈ అథెంటిక్ మెటీరియల్ అనేది కేవలం స్టూడెంట్ కి సంబంధించింది. ఇది క్లాస్ రూమ్ కి యూస్ కాకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిక్ బిల్ ఉంది. ఎగ్జామ్ లో అడిగినటువంటి బిట్స్ అన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలక్ట్రిక్ బిల్ ఉంది. ఎలక్ట్రిక్ బిల్లులో చూడండి ఫ్రెండ్స్, అవన్నీ ఉంటాయి. పిల్లవాడు చూస్తూ ఉంటాడు, బిల్ ఇచ్చిపోయిన తర్వాత కొంత అర్థమై చదువుతాడు. ఇది పిల్లవాడు ఏంటంటే ఇది పిల్లవాడికి సంబంధించింది కానీ దీని క్లాస్ రూమ్ లో తీసుకెళ్ళి కరెంట్ బిల్ ఇది మనం ఎక్కడ ఉండదు. అదే విధంగా మరి 5 స్టార్ మన మంచి చాక్లెట్లు కావచ్చు, డైరీ మిల్క్ చాక్లెట్లు కావచ్చు, 5 స్టార్ చాక్లెట్లు కావచ్చు, ఇవన్నీ చాక్లెట్ పేపర్ చూడండి ఫ్రెండ్స్. పేపర్ మీద రకరకాలైనటువంటి టేస్టీ గురించి, అందులో ఉండే ఐటమ్స్ గురించి మొత్తం రాయటం జరుగుతుంది. పిల్లవాడు మరి తిన్న తర్వాత కొంచెం తెలుగు వాళ్ళ పిల్లలు చదువుతూ ఉంటారు. దాని మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఎప్పుడు, ఎక్స్పైరీ డేట్స్ ఎప్పుడు, ఇవన్నీ చూస్తూ ఉంటారు. ఇది కేవలం పిల్లవాడికి సంబంధించింది కానీ క్లాస్ రూమ్ లో ఇప్పుడు రైల్వే స్టేషన్ లో టికెట్ తీసుకుంటాము. ట్రైన్ ఎక్కితే టికెట్, బస్ ఎక్కితే టికెట్, చాక్లెట్ మీద టికెట్, సో పేపర్ మీద పేపర్ ఉంటుంది, కవర్ ఉంటుంది. ఇవన్నీ కూడా పిల్లవాడు ఎక్కడికైనా పోయినప్పుడు జస్ట్ అట్లా చూసుకోవడానికి, అంటే దాని వల్ల కూడా నాలెడ్జ్ వస్తుంది. పిల్లవాడికి క్లాస్ రూమ్ లోనే కాదు బయట కూడా నాలెడ్జ్ వస్తుంది, బయట కూడా చదవగలుగుతాడు ఇవన్నీ అనేటటువంటిది. ఇవన్నీ కూడా అథెంటిక్ మెటీరియల్. అడిగాడు ఫ్రెండ్స్ గతంలో, సో పేపర్ ఏంటి, అథెంటిక్ మెటీరియల్. ఎలక్ట్రిక్ బిల్ పేపర్ ఏంటి, అథెంటిక్ మెటీరియల్. చాక్లెట్ పేపర్, ఎనీ చాక్లెట్ పేపర్ అథెంటిక్ మెటీరియల్. దీన్ని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు, అత్తగారు మంచిగా ఉండి పెడుతుంది, సీజే కుక్. ఇట్లా మన లాజికల్ గా క్లాస్ రూమ్ కి సంబంధించిన, స్టూడెంట్ సంబంధించిన, క్లాస్ రూమ్ కాదు ఫ్రెండ్స్, స్టూడెంట్ సంబంధించింది. ఎన్నిసార్లు అడిగారు ఫ్రెండ్స్, అథెంటిక్ మెటీరియల్ అత్యంత నమ్మదగిన మెటీరియల్ ఏందంటాడు, అథెంటిక్ మెటీరియల్. అత్తగారు ఉండి పెట్టేది మంచి కుక్, సీజే కుక్, అంతే ఫ్రెండ్స్. ఇవన్నీ చూడండి, ఇక్కడ రాశాడు చూడండి క్లియర్ గా. అంటే టెక్స్ట్ బుక్ లో ఉన్న వాటిని నేను ఎక్కువ ప్రయారిటీ, షో పేపర్ కావచ్చు, రైల్వే స్టేషన్ లో రైల్వే టికెట్ కావచ్చు, బస్ టికెట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అన్ని కూడా పిల్లవాడు చూసి, అంతేగాని క్లాస్ రూమ్ లో యూజ్ చేయడు. సీజే కాదు ఫ్రెండ్స్, సీజే కాదు, విజే కుక్ ఫ్రెండ్స్, విజే కుక్ అంటేనేమో కుక్ అని గుర్తుపెట్టుకున్నా, 1 గుర్తుపెట్టుకోండి అంతే. సరే, సీజే అన్న విజే అన్న కుక్ అనే పదం వస్తుంది కదా ఫ్రెండ్స్, అంతే. తర్వాత ఇంకా నెక్స్ట్ చూద్దాం ఫ్రెండ్స్, ఇంకా ఏముందో. దాదాపుగా ఇంగ్లీష్ మెథడాలజీకి సంబంధించి క్లైమాక్స్ లోకి రావడం జరిగింది. అప్పుడే అయిపోయింది. ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్, ఇవన్నీ చూడండి. షో పేపర్ కావచ్చు, తర్వాత క్రేయాన్స్ కావచ్చు, కార్టూన్స్ కావచ్చు, పేపర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా స్టాంప్ పేపర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా పిల్లవాడికి సంబంధించిందే. కానీ ఇవి కూడా ఇక్కడంతా కూడా చాలా ఉన్నాయి. చార్ట్ పేపర్స్, ఇవన్నీ కూడా అథెంటిక్ మెటీరియల్. విజే కుక్ అనేటటువంటి ఆయన ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా. తర్వాత ప్లానింగ్ అంటే మనందరికీ తెలుసు, అన్ని మెథడాలజీలో కామన్ గా ఉన్న టాపిక్ అది ప్లానింగ్. ఈ ప్లానింగ్ లో ఎక్కువగా మనకు తెలుసు ఇయర్ ప్లాన్ అని, యూనిట్ ప్లాన్ అని, లెసన్ ప్లాన్ అని. ఇయర్ ప్లాన్ అంటేనే మనందరూ తెలుసు కదా ఫ్రెండ్స్. ఇయర్ ప్లాన్ అంటేనేమో సంవత్సరం మొత్తం మీద ప్లాన్ గీస్తూ ఉంటారు, హెచ్ఎం. యూనిట్ ప్లాన్ అంటేనేమో టీచర్ తయారు చేస్తాడు. తర్వాత ఇంకా ఇక్కడ ఏమున్నాయి అంటే ఫ్రెండ్స్, ఇక్కడ ఇందులో ఒకటి ఇంపార్టెంట్ బిట్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ఒకటి మైక్రో టీచింగ్, రెండోది మ్యాక్రో టీచింగ్. బిఎడ్ ట్రైనింగ్ చేసినటువంటి ఛాత్రోపాధ్యాయ మిత్రులు అందరూ తెలుసు మైక్రో టీచింగ్ అంటేనే ఒక పెద్ద టీచింగ్, అది మ్యాక్రో టీచింగ్ అంటేనేమో చాలా చిన్న, మ్యాక్రో అంటే చిన్నది అన్నట్టు. ఈ మైక్రో టీచింగ్ ని ఇంట్రడ్యూస్ చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే బిఎఫ్ స్కిన్నర్ గతంలో అడిగాడు ఫ్రెండ్స్. ఎట్లా అడిగాడు అంటే మైక్రో టీచింగ్ మీద దాని మీద ఎక్కువగా దాన్ని ఇంట్రడ్యూస్ చేసిన వారు మైక్రో టీచింగ్ అనగా బిఎఫ్ స్కిన్నర్ ఇచ్చాడు. చాలా మంది బిఎఫ్ స్కిన్నర్ అంటే మనందరూ తెలుసు బిహేవియరిస్ట్ అనమాట. బిఎఫ్ స్కిన్నర్ సైకాలజీలో అభ్యాసం లెర్నింగ్ అనేటటువంటి చాప్టర్ లో బిఎఫ్ స్కిన్నర్ అనగా కార్యక్రమిత అభ్యాస సిద్ధాంతం, కార్యసాధక అభ్యాస సిద్ధాంతం. స్కిన్నర్ లో చివరిలో ఆర్ ఉంది, ఆర్ ఫర్ ర్యాట్ అంటే ఎలుకల మీద ప్రయోగం చేసినటువంటి శాస్త్రవేత్త. ఇది సైకాలజీలో బిఎఫ్ స్కిన్నర్. దీంతో ఎలా లింక్ చేయాలంటే మైక్రో టీచింగ్ అంటే మైక్రోస్కోప్ తో మనం ఏం చేస్తామంటే స్కిన్ ని చూస్తాం, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే స్కిన్ మీద ఏమన్నా వైరస్ కావచ్చు, బ్యాక్టీరియా కావచ్చు, అంటే వైరస్ మెయిన్ మైక్రోస్కోప్ తో ఎక్కువగా వైరస్ చూస్తూ ఉంటాం కాబట్టి మరి అలాంటివి అంటే జస్ట్ హాస్యంగా బిఎఫ్ స్కిన్నర్ అనే పదాన్ని స్కిన్ ని మైక్రోస్కోప్ తో చూడటం అనే ట్రిక్ ని గుర్తుపెట్టుకుంటే బిఎఫ్ స్కిన్నర్. అంతేగా బిఎఫ్ స్కిన్నర్ కి తాన డైక్ కి మీకు రిలేషన్ తెలియదు. తాన డైక్ అంటేనేమో తాన డైక్ లో చివరిలో వచ్చి సి వచ్చింది. సి అంటేనేమో సి ఫర్ క్యాట్. తాన డైక్ యత్న ప్రయత్న దోష సిద్ధాంతం. తాన డైక్ మనందరికీ తెలుసు ఫ్రెండ్స్ పిల్లి మీద ప్రయోగం చేయడం జరిగింది. బిఎఫ్ స్కిన్నర్ అంటేనేమో కార్యక్రమిత అభ్యాస సిద్ధాంతం, కార్యసాధక సిద్ధాంతం, చట్టాలు ఇవన్నీ ఇక్కడే ఉంటాయి. ర్యాట్ మీద ప్రయోగం చేయడం జరిగింది. ఈ ర్యాట్ కి సైకాలజీలో మీ అందరికీ చిన్న కన్ఫ్యూజ్ ఫ్రెండ్స్. ఇక్కడ ర్యాట్ కి పిల్లికి తేడా. కుక్క అంటేనేమో అందరికీ తెలుసు, ఇవన్ పావులో 1905 అని మనకు తెలుసు, లాలజలం అని తెలుసు. ఎలుక అదే విధంగా పిల్లి ప్రయోగం, ఎలుక ప్రయోగం సేమ్ ఉంటుంది. కొత్తగా చదివే మిత్రులు సైకాలజీ ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. పిల్లి పెట్టెలోనే ఫజిల్ బాక్స్ లోనే ఉంటుంది, ఎలుక ఫజిల్ బాక్స్ లోనే ఉంటుంది. కానీ పిల్లి ముందు ఆహారం పెడతారు, ఎలుక ముందు ఆహారం పెడతారు. ఇక్కడ చిన్న కన్ఫ్యూజ్ ఏంటంటే పిల్లికి ఆహారం కనిపిస్తుంది, ఎలుకకి ఆహారం కనిపించదు. పిల్లికి ఆహారం ముందు ఉంటుంది, ఫజిల్ బాక్స్ లో అది ఉంటుంది, ఆహారం మంచి కనిపిస్తూ ఉంటుంది. పిల్లి ఏం చేస్తూ ఉంటుంది అంటే ఆహారం కోసం పిల్లి రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేసే కొద్ది స్టార్టింగ్ కొంత ఎక్కువ టైం పడుతుంది, అది ఓపెన్ అవుతుంది, ఆహారం తింటుంది,
మళ్ళీ కొంచెం టైం తగ్గుతుందంటే రాను రాను ఏమవుతుందంటే పిల్లి కనిపెట్టేసి ఇదే బటన్ అంటే టక్కన నొక్కుతుంది, ఫుడ్ తింటుంది. అంటే పిల్లికి ఆహారం కనపడుతుందనే లాజిక్ ట్రిక్. ఎలుకకి ఆహారం కనపడుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ. అంటే పజిల్ బాక్స్ ఉంటుంది, బయట ఫుడ్ ఉంటుంది కానీ కనిపించకుండా ఒక మాస్క్ లాంటి తీసేస్తారు. ఎలుక ర్యాట్ ఏం చేస్తుందంటే బయట ఫుడ్ ఉందని తెలియదు, దానికి ఏదో అటు ఇటు ప్రయోగాలు చేస్తూ ఉంటుంది, అటు ఇటు తిరుగుతూ ఉంటే టక్కన ఓపెన్ అవుతుంది, బయటకు రంగులో ఫుడ్ ఉంటుంది, ఆహా మరే భలే ఫుడ్ వచ్చింది అనుకుంటుంది. అంటే ఇక్కడ ప్రతిస్పందన అనేది ఏమైందంటే దానికి తెలియకుండానే వచ్చింది. అంటే ఇక్కడ అందుకని ఎగ్జామ్ లో అడుగుతా ఉంటాడు. ఒక రోడ్డు మీద ఒక గుడ్డి మహిళ కావచ్చు, గుడ్డి వ్యక్తి కావచ్చు, రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఒక పాప, స్కూల్ పాప ఆ రోడ్డు మీద వెళ్తూ ఉన్నటువంటి ఆ గుడ్డి వ్యక్తిని రోడ్డుని దాటిస్తుంది. అది చూసినటువంటి క్లాస్ టీచర్ క్లాసుకు పోయిన తర్వాత పాప క్లాసుకి వెళ్తే ఏంటమ్మా ఇంత లేట్ వచ్చావని అడిగితే సార్ ఇలా జరిగింది అన్నప్పుడు అది చెప్పక ముందే క్లాస్ టీచర్ ఏం చేస్తాడంటే క్లాప్స్ కొట్టించాడు. అమ్మ నువ్వు ఆగని క్లాప్స్ కొట్టించాడు. అంటే ఆ పిల్లకి తెలియదు చూడండి. అంటే పిల్లకి ముందు బహుమతి వస్తుందని తెలియదు, పిల్లి ప్రయోగంలో బహుమతి వస్తుందని తెలుసు, నాకు గ్యారంటీ నా ముందు ఉందని. ఎలకకు మాత్రం తన ముందు ఫుడ్ లేదని తెలుసు. అంటే తనకి బహుమతి వస్తుందని తెలియదు, ఫుడ్ లేదని తెలియదు, తనకు బహుమతి వస్తుందని తెలియదు. తర్వాత ఏమైందంటే బహుమతి వచ్చేసింది. అంటే పిల్లకి ఎలుకకి మధ్య మరి కొంచెం కన్ఫ్యూజ్ ఉంది కాబట్టి కొత్తగా చదివేటటువంటి మిత్రులు ఇవన్నీ కూడా నా వీడియోలో ఉన్నాయి ఫ్రెండ్స్, చూడడానికి ప్రయత్నం చేయండి. చాలా లాజికల్ గా సైకాలజీని ఇంతేనా అన్నట్టు చెప్పాను, పిఐని చాలా అద్భుతంగా చెప్పడం జరిగింది. మళ్ళీ మీకు మరి అప్డేట్ గా మళ్ళీ ఏమైనా కొంచెం మిస్టేక్లు ఉన్నా కొన్ని సరి చేసి కొత్త బుక్ లో ఉన్నటువంటి వాటిని అకాడమిక్ బుక్ ని ఫాలో అవుతూ వీడియోలు మళ్ళీ చేయడానికి ప్రయత్నం చేస్తున్నా. కాబట్టి మిత్రులు నా వీడియో నచ్చితే మరొకసారి మరి చేయనటువంటి మిత్రులు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. తర్వాత ఇది బిఎఫ్ స్కిన్నర్ ఇదంతా అయిపోయింది. తర్వాత కంటిన్యూషన్ లో చూద్దాం. ఇంకా ఇక్కడ ఇంకేమున్నా చూద్దాం ఫ్రెండ్స్. హిస్టరీ ఆఫ్ మైక్రో టీచింగ్ అంటే నేను ఇక్కడ ట్రైనింగ్ లో మనం చేసేటటువంటిది జస్ట్ ఒక పదం నేను అక్కడ రాశాను. పీరియడ్ ప్లాన్ అంటే మనకు లెసన్ ప్లాన్, ఇది క్లాస్ రూమ్ కి సంబంధించింది. ఒక అవన్నీ మీకు జనరల్ గా తెలుసు కాబట్టి వదిలేను ఫ్రెండ్స్. కరికులం అండ్ టెక్స్ట్ బుక్. కరికులం అండ్ టెక్స్ట్ బుక్ లో ఈ టెక్స్ట్ బుక్ కి సంబంధించి కరికులం కి సంబంధించి కొన్ని ఉంటాయి, అవన్నీ మీరు చూసుకోవడానికి ట్రై చేయండి. బెస్ట్ టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటివి లక్షణాలు, క్వాలిటీస్ ఉంటాయి. తర్వాత ఎవాల్యుయేషన్, ది మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎవాల్యుయేషన్, మూల్యాంకనం. ప్రతి మెథడాలజీలో ఉండేది ఎవాల్యుయేషన్, ఏ మెథడాలజీలోనే ఉంటుంది ఎవాల్యుయేషన్. దీన్ని ఇంగ్లీష్ లో కూడా మీరు ఈజీగా అర్థం చేసుకోవచ్చు, ఇది కష్టం ఏమి ఉండదు ఫ్రెండ్స్. చూద్దాం. ఎవాల్యుయేషన్ లో కంటిన్యూషన్ లో చూసినట్టే సిసిఈ అని అంటాము, కంటిన్యూస్ అండ్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్. కొత్తగా చదివే మిత్రులు దీన్ని గుర్తుపెట్టుకుని ఎగ్జామ్ లో అడిగాడు ఫ్రెండ్స్, ఇది కూడా అడుగుతాడా అనుకుంటా, అడిగాడు. కంటిన్యూస్ అండ్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్, దీన్నే తెలుగులో నిరంతర సమగ్ర మూల్యాంకనం అని అంటారు. దీంట్లో కంటిన్యూస్ అంటే ఏంటి అడిగాడు, నిరంతరం అంటే ఏంది, సమగ్రం అంటే ఏంది, మూల్యాంకనం అంటే ఏంది, వాటిని విడివిడిగా డెఫినేషన్ లో కూడా అడిగినటువంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టి వాటిని చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ సిసి ప్రకారంగా ఎగ్జామ్స్ మళ్ళీ రెండు రకాలు మనందరికీ తెలుసు. కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ సిసి ప్యాటర్న్ లో 2 టైప్స్ ఉన్నాయి ఎగ్జామ్స్. ఒకటి ఎఫ్ఏ, రెండోదేమో ఎస్ఏ. ఎఫ్ఏ అంటేనేమో ఫార్మేటివ్ అసెస్మెంట్ అని అంటారు. అంటే దీన్నే మన తెలుగులో రూపన్మూల్యాంకనం, నిర్మాణాత్మక మూల్యాంకనం అని అంటారు. ఈ రూపన్మూల్యాంకనం, నిర్మాణాత్మక మూల్యాంకనంలో మళ్ళీ 4 టైప్స్ ఉన్నాయి. ఎగ్జామ్ లో చాలా సార్లు అడిగారు. ఒకటేమో పిల్లల భాగస్వామ్యము, పిల్లలు రాసినటువంటి నోట్స్, ప్రాజెక్టు పనులు, ఒక లఘు పరీక్ష. ప్రతిదానికి ఒక 10 మార్క్స్ ఉంటాయి. కానీ స్లిప్ టెస్ట్ లో మాత్రమే 20 మార్క్స్. టోటల్ గా 10, 20 + 10 30 + 10 టోటల్ గా ఎఫ్ఏ ఎంతకంటే 50 మార్క్స్ ఉంటుంది. ఈ 50 మార్క్స్ 20 మార్క్స్ మాత్రమే ఎగ్జామ్, మిగతా అన్ని కూడా జనరల్ గా చూస్తాం. రూపన్ మూల్యాంకనం, నిర్మాణాత్మక మూల్యాంకనం, దాని మీనింగ్ మన అందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్. ఎఫ్ఏ అంటే ఫార్మేటివ్ అసెస్మెంట్, ఫార్మేటివ్ వాల్యుయేషన్. అంటే క్లాస్ లో టీచర్ బోధిస్తూ ఉన్నప్పుడే పిల్లవాడు ఏవైతే తప్పులు చేస్తూ ఉంటాడో అప్పటికప్పుడే ఆ తప్పుల్ని సవరించేటటువంటి మూల్యాంకనాన్ని రూపన్ మూల్యాంకనము, నిర్మాణాత్మక మూల్యాంకనము అని అంటారు. అంటే అప్పటికప్పుడే దాన్ని సరి చేయాలన్నమాట. క్లాస్ రూమ్ లో జరుగుతూ ఉన్నప్పుడే జరిగేది ఇది. ఎస్ఏ అంటేనేమో సమ్మేటివ్ అసెస్మెంట్ అంటేనేమో కొంతకాలం తర్వాత జరిగేటటువంటి ఎగ్జామ్, అది మనందరికీ తెలుసు. సమ్మేటివ్ అసెస్మెంట్, సమగ్ర మూల్యాంకనం, లేకపోతే సంకలన మూల్యాంకనం నెక్స్ట్ చెప్తా ఫ్రెండ్. దీని ఇంగ్లీష్ లో మరి పిల్లల భాగస్వామ్యాన్ని చైల్డ్, మరి ఇక్కడ ఏమంటారంటే ఫ్రెండ్స్ ఇక్కడ పార్ట్నర్షిప్స్ అంటారు, చైల్డ్ నోట్స్ అంటారు, ప్రాజెక్ట్ వర్క్స్ అంటారు, తర్వాత స్లిప్ టెస్ట్. ఇంగ్లీష్ లో తెలుగులో అర్థం చేసుకోగలిగితే ఈజీ ఫ్రెండ్స్. వాటి మీద ఎక్కువగా ఎగ్జామినర్ ఫోకస్ పెట్టాడు, గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. తర్వాత సమ్మేటివ్ అసెస్మెంట్, సమ్మేటివ్ ఎవాల్యుయేషన్. దీన్ని ఏమంటారంటే సంకలన మూల్యాంకనం, సంగ్రహణ మూల్యాంకనం. అంటే చివరిలో ఎగ్జామ్ చివరిలో మనం కండక్ట్ చేస్తాము. జస్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ అక్కడ రాయటం జరిగింది అకాడమిక్ బుక్ లో, ఒకసారి చూసే ప్రయత్నం చేసిన. తర్వాత టెస్ట్, అచీవ్మెంట్ టెస్ట్, ఇవన్నీ మీకు తెలుసు. ప్రొఫిషియన్సీ టెస్ట్ ఇవన్నీ ఉంటాయి, జనరల్ గా చూసుకోండి. తర్వాత రిలయబిలిటీ అనేటటువంటిది ఒకటి, ఆబ్జెక్టివ్. ఈ రెండు చాలా మంది మరి టెట్ అండ్ డిఎస్సి మిత్రులు ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. మరి విశ్వసనీయతకి, లక్ష్యాత్మకతకి తేడా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు చాలా మంది. మిగతా అన్ని ఈజీనే, సప్రమాణత అవన్నీ కూడా చాలా ఈజీగా ఉంటుంది. మనం ఈజీగా 4 టక్కన పెడతాం. విశ్వసనీయత అంటే ఏమో వి ఫర్ విద్యార్థి అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. విశ్వసనీయత అనేది ఇది విద్యార్థికి సంబంధించినటువంటి డెఫినేషన్. విశ్వసనీయత, దీని ఇంగ్లీష్ లో రిలయబిలిటీ అంటారు. రిలయబిలిటీ రియల్ గా అని గుర్తుపెట్టుకోండి. ఆబ్జెక్టివిటీ అనే దాన్ని, ఇది లక్ష్యాత్మకత అంటేనేమో ఇది టీచర్స్ కి సంబంధించింది అని గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఈ కన్ఫ్యూజ్ పోవడానికి నేను చెప్తున్నా.
విశ్వసనీయత అంటేనేమో విద్యార్థికి సంబంధించి, అంటే ఎవరైనా ఒక విద్యార్థి ఎన్నిసార్లు ఎగ్జామ్ రాసినా ఒకే మార్కు రావడానికి విశ్వసనీయత అంటారు. అంటే విద్యార్థి చేసే పని ఇక్కడ. ఒక విద్యార్థి ఎన్నిసార్లు ఎగ్జామ్ రాసినా, ఎన్నిసార్లు టెస్ట్ రాసినా ఒకే మార్కులు, టీచర్ అనే పదం వాడలేదు నేను. ఒక విద్యార్థి ఎన్నిసార్లు, విద్యార్థికి సంబంధించిన పదం ఎగ్జాంపుల్ వస్తే దట్ ఈస్ కాల్డ్ విశ్వసనీయత, దాన్ని రిలయబిలిటీ అంటారు. రియల్ హీరో విద్యార్థి అని గుర్తుపెట్టుకోండి. నేను అలానే గుర్తుపెట్టుకోండి, రియల్ హీరో ఎవరైనా టీచర్ కాదు, విద్యార్థి. ఆబ్జెక్టివిటీ అంటే ఇక్కడ లక్ష్యాత్మకత అంటారు తెలుగులో ఫ్రెండ్స్. లక్ష్యాత్మకత అంటే హాస్యంగా అంతే ఫ్రెండ్స్, ఇక్కడ ఏదో ఏమీ కాదు, హాస్యాత్మక. లక్ష్యాత్మకత అంటే ఏంటంటే ఒక లక్ష రూపాయల లోపు మరి శాలరీ తీసుకునేటటువంటి వాళ్ళు ఎవరు అంటేనేమో టీచర్స్ కాబట్టి. మరి దీనికే సమాజంలో చాలా మంది లక్షలు సంపాదిస్తూ ఉంటారు టీచర్లు అంటూ ఉంటారు. చాలా రాంగ్ ఫ్రెండ్స్. నేను ఒక టీచర్ వృత్తిగా ఉన్నా కాబట్టి మరి అత్యంత అద్భుతమైనటువంటి వృత్తి ఏంటంటే టీచర్ వృత్తి. ఎటువంటి లంచం కానివ్వండి, ఎటువంటిది ఏమీ లేకుండా పిల్లల కోసం అహర్నిశలు కష్టపడుతూ పిల్లల్ని మనం అద్భుతంగా తయారు చేసేటటువంటి అద్భుతమైనటువంటి గొప్ప వృత్తి ఏంటంటే, నా ఈ 14 years లో నేను నేర్చుకున్నది ఏంటంటే మరి టీచర్ వృత్తి అనేది, ఉపాధ్యాయ వృత్తి అనేది చాలా గొప్పదనేది నేను ఫీల్ అవుతున్నాను. మిగతా డిపార్ట్మెంట్ లో రకరకాలుగా మనం ఎన్నో చూస్తూ ఉంటాము, ఎన్నో రకాల లంచగొండితనం అనేది అన్ని డిపార్ట్మెంట్ లో ఉంది, కానీ ఒక టీచర్ అనేది చాలా పవర్ఫుల్. కానీ ఈ టీచర్ని గౌరవించలేనటువంటి సమాజం ఇప్పుడు తయారైంది. మనం ఏం చేయలేం ఫ్రెండ్స్. అంటే ₹1,00,000 లోపే సంపాదించేది ఒక టీచర్. అంటే ఇక్కడ టీచర్ కి సంబంధించి ఏదైనా ఎగ్జాంపుల్ అడిగితే, అంటే ఒక టీచర్ ఎన్నిసార్లు ఎగ్జామ్ దిద్దినా ఒకే మార్కు వస్తే దాని లక్ష్యాత్మకత. ఇక్కడ ఏంటి, ఒక విద్యార్థి ఎన్నిసార్లు ఎగ్జామ్ రాసినా ఒకే మార్కు, ఒక టీచర్ ఎన్నిసార్లు కరెక్షన్ చేసి ఎన్నిసార్లు దిద్దినా ఒకే మార్కు వస్తేనేమో లక్ష్యాత్మకత. ఒక పిల్లవాడు ఎన్నిసార్లు ఎగ్జామ్ రాస్తే ఒకే మార్కు వస్తే విశ్వసనీయత. ఇక్కడ పిల్లవాడు చేస్తారు, ఇక్కడ టీచర్ చేస్తారు, అంతే. ఈ రెండింటిని గుర్తుపెట్టుకుంటే ఒక మార్కు ఏ మెథడాలజీలోనూ వస్తుంది. దాన్ని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. చాలా మంది మిత్రులు కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారని చాలా మంది అడిగారు కాబట్టి ఇక్కడ దానికి క్లారిటీ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ వ్యాలిడిటీ అంటేనేమో సప్రమాణత, అందరికీ తెలిసినటువంటిది. తర్వాత వచ్చేసి ఇంకా శాట్ అంటేనేమో స్కాలాస్టిక్ అచీవ్మెంట్ టెస్ట్ అంటారు, మన అందరికీ తెలుసు. మరి తర్వాత అందరికి బెంజమిన్ బ్లూమ్స్ కి సంబంధించి మెథడాలజీలో అందరు చదివేది కదా 1956 బెంజమిన్ బ్లూమ్స్, మన అందరికీ తెలుసు. బెంజమిన్ బ్లూమ్స్ 1956 అనగానే మనకి జ్ఞానాత్మక రంగం, భావవేశ రంగం, మానసిక చలనాత్మక రంగం. జ్ఞానాత్మక రంగాన్ని ఇంగ్లీష్ లో కాగ్నేటివ్ డొమైన్ అంటారు. భావవేశ రంగాన్ని ఇంగ్లీష్ లో ఇక్కడ ఇచ్చాడు కాబట్టి మనం ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్, ఎఫెక్టివ్ డొమైన్, సైకోమోటర్ డొమైన్. ఇది బ్లూమ్స్ థియరీ అని అంటారు, 1956 లో వచ్చింది. ఇక ఈ బ్లూమ్స్ కి సంబంధించి ఇక కాగ్నేటివ్ డొమైన్ రంగంలోని జ్ఞానాత్మక రంగంలో ఏమంటే జ్ఞానం, అవగాహన, వినియోగం, విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకనం. భావవేశ రంగం రంగంలోనే గ్రహించడం, ప్రతిస్పందించడం, విలువ కట్టడం, అట్లా అవన్నీ కూడా భావవేశ రంగంలో ఉంటాయి. తర్వాత మానసిక చలనాత్మక రంగంలో సైకో మరి మోటార్ డొమైన్ లో అట్లా అందులో కూడా స్పష్టీకరణ ఉంటాయి. ఇవన్నీ స్పష్టీకరణ అంటారు. మరి ఇక్కడ ఇంగ్లీష్ మెథడాలజీలో కేవలం ఏమి ఇచ్చాడంటే డొమైన్, మరి కాగ్నేటివ్ డొమైన్ మాత్రమే ఇచ్చాడు. అది ఒకసారి ఇంగ్లీష్ లో ఉన్న, తెలుగులో ఉన్నదాన్ని ఇంగ్లీష్ లో గుర్తుపెట్టుకోవడం ఫ్రెండ్స్. అందులో ఏముందో చెప్పండి. బ్లూమ్స్ 1956 లో ఇక్కడ ఇది ఏముంది చెప్పండి. దాంట్లో ఉన్న స్పష్టీకరణ ఏమున్నాయి? ఒకటి నాలెడ్జ్ అంటే జ్ఞానం, అవగాహన, వినియోగము, విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకనం, అంతే. ఒకటోది ఏంది, రెండోది ఇంగ్లీష్ లో అడిగినప్పుడు తెలుగులో దాన్ని గుర్తుపెట్టుకుని దాన్ని ఇంగ్లీష్ లో గుర్తుపెట్టుకుని అయిపోతుంది, అంతేగా. కాగ్నేటివ్ డొమైన్ లో థర్డ్ వన్ ఏందని ఇంగ్లీష్ లో అడిగాడు, ఇంగ్లీష్ మెథడాలజీలో జ్ఞానం, అవగాహన, వినియోగాన్ని ఇంగ్లీష్ లో అప్లికేషన్. వినియోగంలో వి ఉంది, వి తర్వాత మళ్ళీ విశ్లేషణ వస్తుంది, సంశ్లేషణ రాదు ఫ్రెండ్స్. ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. జ్ఞానం, అవగాహన, వినియోగము, సంశ్లేషణ, విశ్లేషణ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. నో, అసలు కన్ఫ్యూజ్ అవుతుంది. వి తర్వాత వీనే వస్తుందని గుర్తుపెట్టుకోండి, అంతే. తర్వాత 2001 లో మళ్ళీ దీన్ని కాగ్నేటివ్ డొమైన్ మళ్ళీ చేంజ్ చేసి ఏం చేశారంటే 2001లో దాన్ని మళ్ళీ మార్చి దాన్ని నూతనంగా వచ్చినటువంటి మరి జ్ఞానాత్మక రంగంలో ఉన్న స్పష్టీకరణ ఏంటంటే లాస్ట్ లో ఉన్న రెండు చేంజ్ అవుతాయి, అంతేగా. అంటే ఏంది, సంశ్లేషణ అటుపోతుంది, ఎవాల్యుయేషన్ ఇటు వస్తుంది. అది కిందకు వస్తుంది, అది పైకి వస్తుంది. అది మనందరికీ తెలుసు కాబట్టి ఇది మనందరికీ తెలుసు. దాని గురించి పెద్దగా నేను చెప్పేది ఏం లేదు, మనందరికీ తెలుసు. తర్వాత కంటిన్యూషన్ లో చూద్దాము. ఇంకా ఎవాల్యుయేషన్ లో దాదాపుగా అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకేముంది, బ్లూ ప్రింట్ మీద ఒకప్పుడు బ్లూ ప్రింట్ కి సంబంధించి బాగా బిట్స్ అడిగేవాడు. ఇప్పుడు అకాడమిక్ స్టాండర్డ్స్ మీద ఎక్కువగా బిట్స్ అడుగుతూ ఉన్నాడు. ఏ మెథడాలజీ అయినా సరే అకాడమిక్ స్టాండర్డ్స్ అంటేనే విద్యా ప్రమాణాల మీద ఖచ్చితంగా బిట్ అడుగుతాడు కాబట్టి వాటిని లాజికల్ గా చాలా వీడియోలు చేస్తా ఫ్రెండ్స్. నేను మళ్ళీ మెథడాలజీలో మళ్ళీ మీకోసం ఇప్పుడు ఇంగ్లీష్ మెథడాలజీ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ రోజు మొన్న ఇంగ్లీష్ మెథడాలజీ మీద వీడియో చేద్దాం అనుకున్నాను ఫ్రెండ్స్. మా రిలేటివ్స్ లో 2 పెళ్లిళ్ళు ఉండటం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో నేను వీడియో చేయలేకపోయాను. ఓకే ఫ్రెండ్స్, మరి ఇంకా నేను ఏదైనా రకంగా మీకు ప్రతి రోజు వీడియో చేయడానికి, ఒక రోజు మిస్ అయినా 2వ రోజైనా ఖచ్చితంగా వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఈ రోజు ఇంగ్లీష్ మెథడాలజీ అయిపోయింది. నెక్స్ట్ అకాడమీ బుక్ నే తెలుగు మెథడాలజీ కావచ్చు, సైన్స్ మెథడాలజీ కావచ్చు, సోషల్ మెథడాలజీ కావచ్చు, మ్యాథ్స్ మెథడాలజీ కావచ్చు. మెథడాలజీ మీద ఫస్ట్ ఫోకస్ పెట్టి మధ్యలో కొంచెం బోర్ అనిపిస్తే ఏం చేస్తారంటే సైకాలజీ 2 బుక్స్ ఉన్నాయి, డిఎడ్ లో 2 ఉన్నాయి, బిఎడ్ లో 2 ఉన్నాయి. మరి ఏపీ తెలంగాణ 2 అకాడమీ బుక్స్ నా దగ్గర సైకాలజీ ఉన్నాయి. సైకాలజీ మీద కూడా అకాడమీ బుక్ లో ఉన్నటువంటి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అన్ని చాప్టర్లని చెప్పడానికి ప్రయత్నం చేస్తూ, అదేవిధంగా ఇంకా తెలుగు గ్రామర్ ని కొంచెం కష్టంగా ఉండదు, ఈజీగా ఉండే వాటిని కాకుండా కన్ఫ్యూజ్ కష్టంగా ఉన్న వాటిని గ్రామర్ కావచ్చు,
తెలుగు కంటెంట్ ఫ్రెండ్స్, ఏపీ తెలంగాణ తెలుగు కంటెంట్ కి సంబంధించి అన్ని చాప్టర్లలో ఉన్నటువంటి అన్నింటిని కూడా గతంలో చెప్పాను. అయినప్పటికీ కూడా మరి తెలుగు కంటెంట్ ను కూడా ఆ రచనలు కావచ్చు, బిరుదులు కావచ్చు, కన్ఫ్యూజ్ విశేషాంశాలు కావచ్చు, వాటిని కూడా మళ్ళీ అకాడమీ బుక్, న్యూ అకాడమీ బుక్ 2026 బుక్కి సంబంధించి వాటిని తీసుకొని ఏమైనా మార్పులు చేర్పులు ఉన్నాయో చూస్తూ వాటిని కూడా లాజికల్ గా చెప్తూ మధ్యలో బోర్ కొడుతూ అన్నింటినీ కూడా టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి ప్రతిదీ అకాడమీ బుక్లు ఫాలో అవుతూ మీకు వీడియోలు చేయడానికి ప్రయత్నం చేస్తే, మెథడాలజీ బుక్లు, కంటెంట్ బుక్లు చూడకుండానే మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తా. అదే సైన్స్ కంటెంట్, సోషల్ కంటెంట్, మ్యాథ్స్ కంటెంట్, ఇవన్నీ కూడా వీటిని కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడే కొత్తగా చూస్తున్నటువంటి మిత్రులు కావచ్చు, లేదా ఇప్పుడు చూస్తున్న మిత్రులు నా వీడియో కనుక నిజంగా మీకు యూజ్ అవుతుంది ఈ వీడియో నాకు అనిపిస్తే మాత్రం ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, జస్ట్ ఒక లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇంకా వేరే మిత్రులకు కూడా షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.